హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ టెట్ 2026 పేపర్ 2B ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ అయిన డేటు ఆగస్టు 12, 2026. ఇది పేపర్ 2Bలో డిజబిలిటీ స్పెషలైజేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోద్దాం. టోటల్గా 60 బిట్స్ ఉంటాయి, 60 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి, ఓకే, 91 నుంచి 60 బిట్స్ 150 వరకు ఉంటాయి అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 1, రిపీటింగ్ వర్డ్స్ ఫ్రేజెస్ రిపీటింగ్ వాట్ అదర్ పర్సన్ సే ఈజ్ కాల్డ్. పదాలు పద సముచ్చయం లేక ఇతర వ్యక్తి చెప్పినది తిరిగి చెప్పటం ఏమంటారు? ఇక్కడ తెలుగుకి ఇంగ్లీష్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్. ఇకోలాలియా అనే దీని మీద ఇచ్చాడు అన్నమాట బిట్. గతంలో ఏమిచ్చాడు? ఒక వ్యక్తి పలికిన పదాలని పదే పదే తిరిగి చెప్తే దాన్ని ఏమంటాము అని అన్నాడు. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం మారిందనమాట. దీన్ని చదివితే మనం ఆన్సర్ చేయకపోవచ్చు, లేదా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది. మీకు చూడండి, రిపీటింగ్ వర్డ్స్ ఫ్రేజెస్ ఆర్ రిపీటింగ్ వాట్ అదర్ సేస్. ఎవరు ఏమేమి చెప్పినా సరే రిపీట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఇకోలాలియా అని పిలుచుకుంటాం స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో. ఓకే, ఇది ఆటిజంలోకి వస్తుంది. నెక్స్ట్ బిట్. ఇంకా మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అఫేసియా, డిస్ఫేసియా, ఓకేనా, డిస్లెక్సియా, ఎలెక్సియా, ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించిన పదాలు. ఇక్కడ ఆటిజంకి దీనికి సంబంధం లేవు. ఓకే, ఇవి కొట్టేయవచ్చు. క్యూడ్ స్పీచ్, ఇది హీరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించింది, సో ఇది కూడా సంబంధం లేదు. క్యూడ్ స్పీచ్ అంటే సైగల ద్వారా, సైగ భాష, అంతే, సైగ భాష అనుకోవచ్చు, నాట్ సైన్ లాంగ్వేజ్. బట్ కొన్ని గెస్చర్స్ ద్వారా మాట్లాడుకోవడం, బాడీ లాంగ్వేజ్ ద్వారా, కొన్ని ముఖ కవలికల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు, దాన్ని మనం క్యూడ్ స్పీచ్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఆర్పిడిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం ఏఎస్డి అనగా నరాల దీర్ఘకాలిక స్థితి ముఖ్యంగా ఈ వయసులో కనబడును అని అడిగాడు. ఓకే, ఏఎస్డి మీన్స్ ఏ న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ టిపికలీ అపియరింగ్ ఇన్ విచ్ స్టేజ్? ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్, ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్, ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ అన్నాడు. ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ 3 years ఆఫ్ జీవితంలో మొదటి 3 సంవత్సరాల్లో దీన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్, వన్ కామన్ మిస్కన్సెప్షన్ అబౌట్ ఆటిజం. ఆటిజంని మనం తప్పుగా అనుకుంటాం, అంటే ఒక సాధారణ మూఢనమ్మకం అనుకోవచ్చు. ఏమనగా ఏంటి? ఈ స్థితి కేవలం పిల్లలకు మాత్రమే సంభవిస్తుంది, అయితే నిజమేంటి? కేవలం పిల్లలకు మాత్రమే సంభవిస్తుంది అనేది ఒక మూఢనమ్మకం, అయితే నిజమేంటి అని అడిగాడు. ఇది జనరల్గా మనం సింపుల్గా జనరల్ టాపిక్స్లో చదువుకుంటూ ఉంటాం. నార్మల్గా ఆటిజం గురించి చదివేటప్పుడు ఇలాంటివి స్టేట్మెంట్స్ కనబడుతూ ఉంటాయి. దీన్నే తీసుకొచ్చి బిట్గా మీకు ఇచ్చారు. సో అందువల్ల నార్మల్గా ఉండే స్టేట్మెంట్స్ కూడా మీరు వదలొద్దు, చదువుతూ ఉండాలి. ఓకే, మరి ట్రూత్ ఏంటి? ఆటిజం ఈజ్ ఏ కండిషన్ దట్ ఓన్లీ ఎఫెక్ట్ చిల్డ్రన్ అనేది, అంటే పిల్లలకి మాత్రమే ఉంటుంది. ఆటిజం అనేది పిల్లలకి మాత్రమేనా, మరి ఇంకెవరికి లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అది మూఢనమ్మకం అయితే నిజమేంటి అని అడిగాడు. నిజం, ఆటిజం పెద్దవారికి మాత్రమే ప్రభావితం చేయదు అని అన్నాడు. అలాగే రెండవది, ఆటిజంను తర్వాత దశలో అంచనా వేయలేము అని అన్నాడు. భారత్లో వయోజనుల ఆటిజం నిర్ధారించలేము అని అన్నాడు. అలాగే ఆటిజం గల పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, అంతే కదా, పిల్లలకి మాత్రమే సంభవిస్తుంది అనేది ఒక మూఢనమ్మకం అయితే నిజమేంటి? ఆటిజం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కూడా. అయితే ఇందులో ఇంగ్లీష్లో కూడా ఉంది, చూడండి. ఫైండ్ ట్రూ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఏఎస్డి. ఏఎస్డికి సంబంధించిన సరైన ప్రవచనాన్ని లేదా సత్యాన్ని కనుక్కోండి అని అన్నాడు. స్టీరియోటైపిక్ బిహేవియర్ మే బీ ప్రెజెంట్, కరెక్టే. నెక్స్ట్, ఆటిజం ఈజ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ డిజబిలిటీ, ఇది కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ మెంటల్ ఇల్నెస్ అని అన్నాడు. దేర్ ఈజ్ ఎ మెడికల్ టెస్ట్ దట్ కెన్ బి యూజ్డ్ టు డయాగ్నోస్ ఆటిజం. ఆటిజం కోసం వైద్య పరీక్షలు ఉన్నాయని అన్నాడు. ఇది ఒక మానసిక రుగ్మత అని అన్నాడు. ఏది కరెక్ట్? ఏ అండ్ బి కరెక్ట్, అలాగే మీకు ఏ అండ్ బి కరెక్ట్, సి అండ్ డి ఆర్ నాట్ కరెక్ట్. ఈ రెండు కూడా, ఇది ఒక మానసిక రుగ్మత కాదు, ఓకేనా, మానసిక రుగ్మత కాదు ఆటిజం అనేది. అది మనం చదువుకుంటాం. సింపుల్గా జనరల్ స్టేట్మెంట్స్ తోటే బిట్స్ ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్, ఎక్స్పాండ్ ఇసాని మీరు విస్తరించండి. అలాగే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద టెస్ట్ స్కేల్, ఇది మెథడాలజీ బుక్లో క్లియర్గా కొన్ని విషయాలు కూడా మనం ఇవ్వబడ్డాయి. ఇసాని విస్తరించండి. ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం, సేమ్ తెలుగు టు ఇంగ్లీష్ ఒకేలాగా ఉన్నాయి, చూసుకోండి. ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం, అలాగే ఇన్ఫార్మల్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం, ఇంటెలిజెన్స్ స్కేలు, ఇండియన్ స్కేల్ అనేది కరెక్టే, ఓకేనా. అయితే ఫస్ట్ వన్ చూడాలి. ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం, ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం 1, 4లో 42 ఐటమ్స్, 45 ఐటమ్స్ ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ మనకి 45 ఐటమ్స్ కరెక్ట్ అనమాట, ఓకేనా, 45 ఐటమ్స్ కరెక్ట్. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ టీచింగ్ స్ట్రాటజీ డిస్క్రీట్ ట్రయల్ స్ట్రాటజీ గురించి మనకి అడిగారు. డిస్క్రీట్ ట్రయల్ స్ట్రాటజీ, ఇది కూడా మనకి మెథడాలజీ బుక్లో మీకు ఇచ్చాను, అది మీరు చూడండి. బోధనా వ్యూహంలో డిస్క్రీట్ ట్రయల్లో భాగాలు ఏవి అని అడిగాడు. డిస్క్రీట్ ట్రయల్లో భాగాలు ఏవి అని కన్ఫ్యూజ్ చేసి కొన్ని ఇచ్చాడు కనుక మనం జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్, చైల్డ్స్ రెస్పాన్స్, కాన్సిక్వెన్స్, బ్రీఫ్ పాస్, ఇవి ఉన్నాయన్నమాట, ఓకేనా. ఈ డిస్క్రీట్ ట్రయల్ టీచింగ్లో ఇవి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, బోధన ఉంటుంది, చైల్డ్ రెస్పాన్స్ కూడా తీసుకుంటాం, కాన్సిక్వెన్సెస్ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే రెమెడియల్ బోధనాలు అంటే చేస్తాం, అలాగే బ్రీఫ్ పాస్, కొంత విరామం కూడా ఇస్తాము. ఇది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్వాలిటేటివ్ డిఫెక్ట్స్ ఆఫ్ ఆటిజం ట్రయాడ్ ఆర్, ఆర్టిస్టిక్ ట్రయాడ్లో క్వాలిటేటివ్లో లోపాలు ఏవి అని అన్నాడు. ఆర్టిస్టిక్ ట్రయాడ్లో క్వాలిటేటివ్ లోపాలు ఏంటి? లోపాలు అంటే ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, కమ్యూనికేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇది మనం మిగతావి ఆన్సర్ చేయడం ద్వారా లేదా చదవడం ద్వారా ఈజీగా పట్టొచ్చు. ఆర్టిస్టిక్ ట్రయాడ్లో క్వాలిటేటివ్ లోపాలు ఏవి అంటే
ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, సాంఘికీకరణ ఉండదు, భావ వ్యక్తీకరణ ఉండదు, అలాగే సరళతలో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండదు, దాంట్లో లోపం ఉంటుంది. అందుకే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డెవలప్మెంట్ అన్నాడు రాంగ్. డెవలప్మెంట్ కొంతైనా ఉంటుంది అనమాట, వికాసం అనేది కొంతైనా ఉంటుంది. రీజనింగ్ పవర్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ పాయింటింగ్ ద స్టూడెంట్స్ నీడ్స్ టు రిమైండ్ స్టూడెంట్స్ నీడ్స్ టు స్ట్రెంథెన్ దెమ్ ఇన్ యోగా క్లాస్ ఈస్ డాష్ అన్నాడు. ఇది యోగా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మోకాలను చూపిస్తూ వారిని సరిక్రమంలో పెట్టుట గుర్తు చేయుట అనేది. సో యోగా సాధన ఒక పాయింటింగ్ టు ద స్టూడెంట్స్ నీడ్స్ అంటే ఒక ఉపాధ్యాయుడు యోగా బోధిస్తున్నాడు, విద్యార్థుల మోకాలను చూపిస్తూ వారి సక్రమంగా పెడుతున్నాడు అనమాట. అంటే లైన్లో నీట్గా స్ట్రైటన్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇదేంటి, ఒక మోకాలు ఉపయోగించి ఒక గెస్చర్ చేస్తున్నాడు. సో అందువల్ల దాన్ని మనం గెస్చరల్ ప్రాంప్ట్ అని పిలుస్తాం. మోకాలు ఉపయోగించాడు కనుక అది గెస్చరల్ ప్రాంప్ట్. ఓకేనా. విపి, జీపీ, పీపీ, ఎంపీ వీటిని మీరు లైన్లో పెట్టమంటాడు కదా, అది కూడా బిట్టు మీకు అడుగుతాడు జాగ్రత్తగా. ఫస్ట్ది ఏంటి, సెకండ్ది ఏంటి, థర్డ్ది ఏంటి, గెస్చరల్ ప్రాంప్టింగ్లో రకాలన్నమాట. అది కూడా మీకు మెటీరియల్ ఇచ్చాను, చదవండి. ఇక్కడ గెస్చరల్ ప్రాంప్ట్, మోకాలు కనుక అది గెస్చర్స్ చేస్తూ మాట్లాడకుండా మోకాలను కదిలిస్తూ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, అందుకే అది గెస్చరల్ ప్రాంప్ట్ అయ్యింది. నెక్స్ట్ గార్స్ అనగా ఏంటి అని అన్నాడు. ఓకేనా. జిఐఏఆర్స్, ఆర్, అప్గార్ ఇలాంటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎంపీ, ఈఎండిపిఎస్, విస్తరించండి, ఇలాంటి ప్రతిసారి ఏదో ఒక ఎక్స్పాన్షన్ ఫామ్ అడుగుతూనే ఉంటాడు. గిల్లిగాన్ ఆటిజం రేటింగ్ స్కేల్ లేదా గిల్లియం ఆటిజం రేటింగ్ స్కేల్, గిల్లియం ఆటిజం రేటింగ్ స్కేల్ ఇవన్నీ కూడా గ్లెన్మార్క్, గ్రేస్, గెయిట్ అన్ని చూడండి ఇక్కడే కాన్సన్ట్రేషన్ ఉంది. ఫస్ట్ దాంట్లోనే తెలిసిపోయింది మనకి, అది కాదు గిల్లిగాన్ లేదా గిల్లియం ఆటిజం రేటింగ్ స్కేల్ అని పెట్టాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్లన్నీ కూడా ఎక్కువగా ఆటిజం నుంచే ఈ బిట్స్ అన్ని వచ్చాయి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే లైన్గా అప్రోప్రియేట్ ఏజ్ గ్రూప్ వైల్ మెజరింగ్ త్రూ డయాగ్నోస్టిక్ టూల్ చార్ట్ ద్వారా ఆ ఏఎస్డిని మనం మెజర్ చేసేటప్పుడు ఏ ఏజ్లో మెజర్ చేస్తాం అని అడిగాను. ఏజ్లో అంటే ఇక్కడ మనకి ఎం చార్ట్ గురించి బుక్స్లో ఉంది, చార్ట్ గురించి ఇవ్వలేదు, దానికంటే ముందుదనమాట. ఎం చార్ట్ అంటే మాడిఫైడ్ చార్ట్ అనమాట. సో దాని గురించి కూడా వీడియో క్లాస్ కూడా చెప్పాను మీకు. ఆటిజం ఏమో అప్రోప్రియేట్ ఏజ్ గ్రూప్ వైల్ మెజరింగ్ త్రూ డయాగ్నోస్టిక్ టూల్, చార్ట్ అనే డయాగ్నోస్టిక్ టూల్ ద్వారా మెజర్ చేయడానికి, అంటే ఆటిజం మెజర్ చేయడం ఏ ఏజ్ గ్రూప్లో చేయాలి అని అడిగితే ఇక్కడ 18 months ఆఫ్ ఏజ్ అంటే సంవత్సరంన్నర వయసులో చేయాలి అని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ అట్రేసియా అనగానేమి, అట్రేసియా అంటే ఏమిటి, అట్రేసియా ఇది హియరింగ్ ఇంపైర్మెంట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయిపోతున్నాయి. అట్రేసియా అంటే బాహ్య చెవి లేకపోవడం. అట్రేసియా అంటే బాహ్య చెవి, దీన్నే మనం పిన్నా అనగానే ఏంటి అని అడిగారు ఒకసారి. బాహ్య చెవిని పిన్నా అంటాం. అది లేకపోతే కొంతమందికి చిన్నగా ఉంటుంది, అసలు ఉండదు, చెవి రంధ్రం మాత్రం ఉంటుంది, చెవి ఉండదు, బయటకు కనిపించదు, దాన్ని మనం అట్రేసియా అని పిలుస్తాం. నెక్స్ట్ మ్యాచ్ ద క్లాస్ రూమ్ యాంప్లిఫికేషన్ డివైస్ విత్ సూటబుల్ స్టేట్మెంట్. క్లాస్ రూమ్ హార్డ్వేర్ సిస్టమ్, ఇండక్షన్ లూప్ సిస్టమ్ ఇలా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇక్కడ 2 సిస్టమ్స్ ఉంటాయి, అంటే మనం చెప్పే పాఠాన్ని పిల్లలు బాగా వినడానికి క్లాస్ రూమ్లో ఆడియో సిస్టమ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ సిస్టమ్, అంటే కేబుల్స్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా పిల్లలకి పెర్మిట్ మొబిలిటీ టు టీచర్ అండ్ స్టూడెంట్ ఎక్సలెంట్ క్వాలిటీ. చూడండి, ఒకదానికే 2 లక్షణాలు ఎంచుకోవాలి, అంటే 2 ఆన్సర్లు ఎంచుకోవాలి. హార్డ్వేర్ సిస్టమ్, ఇండక్షన్ లూప్ సిస్టమ్. హార్డ్వేర్ సిస్టమ్ అంటే కేబుల్ కనెక్షన్ ద్వారా మనకి, అంటే వైర్లు ఉంటాయి, బయటికి వైర్లెస్ లాగా ఉండదు, వైర్డ్ సిస్టమ్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే వైర్డ్ కనెక్షన్. ఇప్పుడు మనం కేబుల్ టీవీ వాడతాం, కేబుల్ కనెక్షన్ పెడతారు. ఇప్పుడు వైఫై నెట్వర్క్ ద్వారా జియో నెట్ వాడుకుంటాం, దాన్ని మనం ఇండక్షన్ లూప్ సిస్టమ్గా మనం, అంటే మీకు అర్థం అవడానికి చెప్పాం. కేబుల్ కనెక్షన్, ఇక్కడ వైఫై సిస్టమ్ సేమ్ అదే, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. హార్డ్వేర్ సిస్టమ్ అంటే కేబుల్ సిస్టమ్, ఇండక్షన్ లూప్ సిస్టమ్ అంటే వైరస్ ఇక్కడ మనం ఎంచుకోవాలి. ఏంటంటే పెర్మిట్ మొబిలిటీ ఆఫ్ ద టీచర్ అండ్ స్టూడెంట్, ఇది వైర్డ్ సిస్టమ్ ఉండదు, లూప్స్ ఇండక్షన్ లూప్ సిస్టంలో ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ సిగ్నల్ ఎందులో వస్తుంది, వైర్డా వైర్లెస్సా, వైర్డ్ దానికి వస్తుంది, అంటే 1కి B ఉండాలన్నమాట, 1కి B ఉండాలి. ఓకేనా. 1కి B ఒకటి సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్ యాంప్లిఫికేషన్ సిస్టమ్ డెవలప్డ్, ఇదే కదా యాంప్లిఫికేషన్ సిస్టంలో డెవలప్ చేయేది ఏంటి, హార్డ్వేర్ సిస్టమ్. నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ద సిగ్నల్, ఇన్కన్సిస్టెన్సీ ఎందులో ఉంటుంది, ఇండక్షన్ లూప్ సిస్టంలో ఉంటుంది. సో రెండో దానికి A మరియు D. ఓకేనా. ఒకటో దానికి BC ఉండాలన్నమాట, ఒకటో దానికి CB ఉంది చూడండి ఆప్షన్ 2లో. ADలు రెండో దానికి ఆటోమేటిక్గా ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 2 ఇక్కడ కరెక్ట్ అవుద్ది. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవడానికి కోడ్ లాగా చెప్పాను, అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి పదే అడుగుతూ ఉంటారు, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అయ్యే టాపిక్స్ ఇవి అనమాట. ఈ పదాలు చూస్తేనే కొత్త పదాలు ఉంటాయి, నేను ఆల్రెడీ వీడియో క్లాస్ చేశాను వీటి మీద. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, అలాగే కన్ఫ్యూజ్ చేసే బిట్టు డిస్టార్షన్, ఎడిషన్, ఒమిషన్ అండ్ సబ్స్టిట్యూషన్. ఇది SODA సోడా టెక్నిక్ ఉంది కదా, దాంట్లో నుండి తీసుకొచ్చి ఇవ్వబడింది సోడా టెక్నిక్. సో S ఫర్ సబ్స్టిట్యూషన్,
ఓ ఫర్ ఒమిషన్, డి ఫర్ డిస్టార్షన్, అలాగే ఏ ఫర్ ఎడిషన్. సో ఇది తెలుగులో ఇంగ్లీష్లో అలాగే నేర్చుకోండి అని చెప్పాను, అలాగే బిట్ వచ్చింది. సో ఫస్ట్ది ఎడిషన్ చూద్దాం. ఎడిషన్ అంటే ఏంటి? ఒక పదాన్ని అదనంగా చేరుస్తారు. ఒక పదాన్ని అదనంగా చేరుస్తారు. కావాలంటే చూడండి, బ్లూ బులు అని ఉందనుకో, బ్లూకి బులు అని చదువుతారు. బ్లూ అనే ఒకే ఒక లెటర్తో పలకొచ్చు, కానీ బులు అని చదువుతారు. దీన్ని మనం ఎడిషన్ అని పిలుస్తాం. రెండుకి డి ఉండాలి, ఓకేనా? సెకండ్ దానికి డి ఉండాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఒక్కటి ఎంచుకునేసరికి సరిపోయింది, ఆన్సర్ వచ్చింది మనకి. చాలా సింపుల్. ఎడిషన్ ఎడిషన్ అంటే ఏంటి? ఒకటి అదనంగా కలుపుతాం, ఒక లెటర్ కానీ ఒక పదం కానీ అదనంగా కలుపుతారు. ఇది స్పీచ్ డిఫెక్ట్స్ అనమాట, స్పీచ్ డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఒమిషన్ అంటే ఒక పదాన్ని వదిలేస్తుంటారు కొంతమంది. పులిహార చెప్పండి అని అంటే ఏదో ఒక పదం చెప్తారు తప్ప పులిహార అని క్లియర్గా ఉండదు. ఒక్కొక్కసారి ఎస్ పలకరు, ఒక్కొక్కసారి లా పలకరు. సో లేదా లా చేరుస్తారు అన్నిటికీ కూడా. ఇట్లా ఉంటాయి అనమాట. అవి ఉచ్చారణ దోషాలు అని పిలుస్తాం. అందులో నుంచి ఇది తీసుకొచ్చారు. చాలా బాగుంది, బిట్ కూడా ఫ్రేమింగ్ బాగుంది. మీకు ఇలానే నోట్స్ కూడా ఇచ్చాను. ఒమిషన్ అంటే వదిలేస్తారనమాట. చాక్లెట్కి బదులు చా అంతే. ట్రక్ బదులు రోటీకి బదులు లోతి అంటారు, అంటే సబ్స్టిట్యూషన్ అనమాట. నాలుగోది సి అనమాట. రోటీకి బదులు లోతి, రోటీ అనరు, లోతి లోతి అంటారు. సో ఎలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ట్రక్ బదులు తార్, ఏదో ఒక ఎర్ర ఎర్ర అనేస్తారు, ప్రతి దానికి ఆ శబ్దం అంటారు. దాన్ని డిస్టార్షన్ అని పిలుస్తాం. సో చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇదే కాన్సెప్ట్స్ నుంచి. నెక్స్ట్ రిహాబిలిటేషన్ టు బి ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్ బేస్డ్ ఆన్ లెవెల్ నేచర్ ఆఫ్ డిజబిలిటీ ఈజ్ కాల్డ్. హలో, నేచర్ ఆఫ్ డిజబిలిటీ ఈజ్ కాల్డ్ అంటే వినికిడి లోపం గల విద్యార్థులు ముందుగా వారి లోపస్థాయి, స్వభావాన్ని బట్టి కల్పించవలసిన పునరావాసం ఏది అన్నాడు. చాలా సింపుల్, ప్రిమిటివ్ బిట్టు, ప్రైమరీ బిట్టు, ఎడ్యుకేషనల్ రిహాబిలిటేషన్, సైకలాజికల్ రిహాబిలిటేషన్, ఆడియోలాజికల్ రిహాబిలిటేషన్, ఇవన్నీ అవసరమే. ఫిజికల్ రిహాబిలిటేషన్ ఇవన్నీ అవసరమే, కానీ వీటన్నిటిలో బెస్ట్ ఫస్ట్ వినికిడి లోపం లేదంటే ఆడియోలాజికల్ రిహాబిలిటేషన్ మనకు కావాలి. ఫస్ట్ మనం చేయాల్సింది వినిపించడం, తర్వాత మిగతా ఏవైనా సరే వినబడితే కదా ఎడ్యుకేషనల్ రిహాబిలిటేషన్ అనేది చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ ఏంటి అని అడిగారు. హార్డ్ ఆఫ్ హియరింగ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఒక కోడ్ ఉంటుంది, అది రాస్తారనమాట. హార్డ్ ఆఫ్ హియరింగ్ చాలా మంది తెలియని వాళ్ళు హెచ్ రాస్తారు, అందుకే థర్డ్ ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు, హెచ్ అని. సో దీని ఆన్సర్ డిహెచ్. దీని ఆన్సర్ ఏంటి? డిహెచ్, హార్డ్ ఆఫ్ హియరింగ్. ఓకేనా? ఈ కోడింగ్ సంబంధించిన ఒక పీడిఎఫ్ ఇచ్చాను, రాసుకోమని చెప్పాను. క్లియర్గా చదివి నీట్గా నెక్స్ట్ వస్తుంది బిట్, గ్యారంటీ డిఎస్సిలో కూడా వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ మిగతా కోడ్స్ కూడా మీరు కామెంట్ చేయండి, ఈ డిఎస్ అంటే ఏంటి, డిడి అంటే ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అకార్డింగ్ టు ద కార్హాట్ అప్రోచ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ ఆఫ్ ఆడిటరీ ట్రైనింగ్. కార్హాట్ అప్రోచ్ గురించి ఆడిటరీ ట్రైనింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ట్రైనింగ్ కార్హాట్ ఉపగమం. ఈ కార్హాట్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టైం ఇలా అడిగాడు, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ ఏంటి అని. సో అంతకుముందు కార్హాట్ ఉపగమం దేన్ని, ఆడిటరీ ట్రైనింగ్ బెస్ట్ అప్రోచ్ ఏంటి, ఇలాంటివి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్గా అడిగాడు, చాలా బాగుంది బిట్టు. ఎన్ని స్టేజ్లు కూడా ఇచ్చాను, రాసుకోండి. ఫస్ట్ స్టేజ్ డెవలప్మెంట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ సౌండ్ అవేర్నెస్ అనేది తీసుకొచ్చే అభివృద్ధి దశ అని అంటాం. ఇందులో ఈ నాలుగిట్లో, ఇక్కడ ఉండే నాలుగిట్లో రెండింటిని ఎంచుకోమన్నారు. సో అందులో ఫస్ట్ది డెవలప్మెంట్ ఆఫ్ అవేర్నెస్ సౌండ్, అవేర్నెస్ ఉంది, ఓకే, ఇక్కడ ఉంది, ఓకేనా? ఫస్ట్ది అవేర్నెస్ ఆఫ్ సౌండ్, ఇక్కడ ఒకటి ఉంది, ఫోర్త్ వన్ ఆప్షన్ ఉంది. రెండోది ఏంటి? గ్రాస్ సౌండ్ డిస్క్రిమినేషన్ అనేది ఒక్కదానికే ఉంది, ఇదిగో అందుకే ఆప్షన్ థర్డ్ ఆన్సర్ అనమాట, ఓకేనా? సో ఇవి కంటెస్టన్ చేయాలి, ఖచ్చితంగా మీరు కంటెస్టన్ చేయాల్సిందే. వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు తన గ్రహణశీల సంభాషణను గరిష్ట స్థాయికి పెంచుకోవడానికి మరి అందుబాటులో ఉన్న శ్రవణ సంకేతాలను ఉపయోగించుకోవడానికి సహాయపడడానికి రూపొందించబడిన 4 ప్రధాన దశలు వివరిస్తుంది ఈ కార్హాట్ ఉపగమం అనమాట. ఓకే, బాగా చదువుకోండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూస్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ఫీచర్ ఆఫ్ స్పీచ్. ఇదంతా కూడా స్పీచ్ హియరింగ్ అండ్ హ్యాండిక్యాప్కి సంబంధించిన టాపిక్స్ నడుస్తుంది. ఫస్ట్ ఏమో ఆటిజం గురించి ఇచ్చారు, సెకండ్ హియరింగ్ అండ్ హ్యాండిక్యాప్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్, సూప్రా సెగ్మెంటల్. ఇది లేకుండా బిట్టు ఉండదు, పేపర్ ఉండదు అని ఖచ్చితంగా చెప్పాను, వచ్చేసింది. సో అందువల్ల మెథడాలజీ క్లాసులు అలాగే మెటీరియల్ బాగా చదవండి అని చెప్పాను. ఇందులో మనకి లైనప్ ఏంటంటే నాన్ సెగ్మెంటల్, సూప్రా సెగ్మెంటల్ అని ఉంటాయి అనమాట. నాన్ సెగ్మెంటల్ అంటే సింపుల్ భాషా పదాలు, ఓవెల్స్, కాన్సనెంట్స్, డిప్తాంగ్స్ ఇలాంటివా, లేదా ఇంటోనేషన్, ఫ్రేజ్, రేటు, ఎంఫసిస్, రిథమా ఏంటి అని అడిగాడు, ఓకేనా? ఏంటి? సో ఇక్కడ సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్, సూప్రా సెగ్మెంటల్. నాన్ సెగ్మెంటల్ ఫస్ట్ లో ఇచ్చాను నేను నోట్స్ లో, ఫస్ట్ లో నాన్ సెగ్మెంటల్ అని ఉంటుంది. నాన్ సెగ్మెంటల్ అంటే ఏంటంటే పిచ్, లౌడ్నెస్, డ్యూరేషన్, క్వాలిటీ, ఇది అన్నమాట, ఓకేనా? సారీ, సెగ్మెంటల్ అంటే అచ్చులు, హల్లులు, డిప్తాంగ్స్, సెమీ వోవెల్స్, ఇవన్నీ సెగ్మెంటల్స్ అన్నమాట. అచ్చులు, హల్లులు, డిప్తాంగ్స్ ఇవన్నీ కూడా. అలాగే సూప్రా సెగ్మెంటల్ అంటే స్ట్రెస్, పాజ్, ఇంటోనేషన్, ఎంఫసిస్, రిథమ్, ఓకేనా? ఇలా ఉంటాయి అన్నమాట. ఇంటోనేషన్, ఫ్రేజింగ్,
కాన్సోనెంట్ అదే ఫ్రేజింగ్, రేట్, అలాగే ఎంఫసిస్, రిథమ్ ఇవన్నీ కూడా సూప్రా సెగ్మెంటల్స్ వస్తాయి. స్ట్రెస్, పాజ్, ఇంటోనేషన్ అలాంటివి. పిచ్, లౌడ్, డ్యూరేషన్, క్వాలిటీ ఇవన్నీ కూడా నాన్ సెగ్మెంటల్ కింద వస్తాయి. పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఈ బిట్స్ నుంచి. ఈ కింది వాటిలో నాన్ సెగ్మెంటల్ కానిదేది, సెగ్మెంటల్ కానివేవి అని అడుగుతారు. అన్నీ ఇచ్చేసి ఇందులో సెగ్మెంటల్ అయినవేవి అని ఇస్తాడు. 1, 2, 3, 1 and 2, 1, 3, 2 అలాగే అడుగుతాడు అనమాట. ఖచ్చితంగా మళ్ళీ వస్తుంటాయి ఇవే బిట్స్. సో ఆప్షన్ నెంబర్ 4 మనకి BCA అనేది కరెక్ట్. నెక్స్ట్, వినికిడి లోపం ఉన్న తరగతి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్లో అనుసరించాల్సిన వ్యూహం ఏది? తరగతి గది అంతా తిరుగుతూ బోధన చేయాలా? వినికిడి లోపం ఉన్న విద్యార్థులను తరగతి మధ్యలో కూర్చొని పెట్టాలా? కాదు కదా, దగ్గర కూర్చొని పెట్టుకోవాలి. ఫస్ట్ది కూడా తప్పే. నూతన పదాలు చర్చించే ముందు వాటిని బోర్డుపై రాయాలి. అంటే వినపడదు కానీ కనిపిస్తుంది కదా, బోర్డుపై రాయాలి. అది కరెక్ట్ అనమాట. ఉపాధ్యాయుడు ముఖ కవలికలలో ఎలాంటి మార్పు ఉండరాదు. తప్పు. సైగ భాష చేస్తాం కదా. సో 1, 2, 3, 4లో 3 కరెక్ట్ అనమాట. ఇక్కడ నూతన పదాలు చర్చించే ముందు బోధన చేస్తున్న ముందు బోర్డుపై పదాలని రాయాలి. నెక్స్ట్, a quick closing of eye or lightening of the eyelids which are already closed due to sound is dash అన్నాడు. సౌండ్ వల్ల శబ్దం వల్ల కన్ను వెంటనే మూయట లేదా మూసి ఉన్న కనురెప్పలను గట్టిగా బిగిగా చేయడాన్ని ఏమంటాం? లౌడ్ వాయిస్ వస్తే కళ్ళు చెవులు మూసుకుంటాం. అలా కళ్ళు మూస్తే ఏమని పిలుస్తాము అని అడిగాడు. ఇక్కడ ఆటో పాల్పెబ్రాల్ రిఫ్లెక్స్ లేదా ఆరో పాల్పెబ్రాల్ రిఫ్లెక్స్, ఆర్టిస్టిక్ పాల్పెబ్రాల్ రెస్పాన్స్ లేదా ఆడిటరీ ప్యూర్ టోన్ రిఫ్లెక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఒకే ఒకటి, దీన్ని కూడా కొత్తగా బిట్స్ ఫ్రేమ్ చేశారు. ఆరో పాల్పెబ్రాల్ రిఫ్లెక్స్. సో ఆరో పాల్పెబ్రాల్ రిఫ్లెక్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాక్లియో పాల్పెబ్రాల్ రిఫ్లెక్స్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఇట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ ఐ బ్లింక్ దట్ హ్యాపెన్స్ వెన్ ఎ పర్సన్ హియర్స్ ఎ సడన్ వెరీ లౌడ్ సౌండ్. సడన్ గా పెద్ద సౌండ్ వినిపిస్తే మనం సడన్ కళ్ళు మూసిస్తాం. అలాంటి దాన్ని ఏమంటామంటే ఆరో పాల్పెబ్రాల్ రిఫ్లెక్స్ అని పిలుస్తాం. ఓకే, అదేంటంటే ఐ ప్రొటెక్షన్ కోసమే, అది మనకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, విజువల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆడియోమెట్రీ విఆర్ఏ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ ఎర్లియర్ వెల్ నోన్ టెక్నిక్ ఏది అని అడిగాడు. చూడండి, చాలా టెక్నికల్గా అడిగాడు. విఆర్ఏకి ముందు పేరు ఏంటి అని అడిగాడు. విఆర్ఏ అంటే విజువల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆడియోమెట్రీ, దీనికంటే ముందు పేరు ఏది అని అడిగాడు. ఇట్ ఈస్ ఒరిజినల్లీ కాల్డ్ కండిషన్డ్ ఓరియంటేషన్ రిఫ్లెక్స్, COR. ఎక్కడుంటే అది మన ఆన్సర్ అనమాట. COR, కండిషన్డ్ ఓరియంటేషన్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, COR అని పిలిచేవాళ్ళు దీన్ని. ఓకేనా, కండిషన్డ్ ఓరియంటేషన్ రిఫ్లెక్స్ ఆడియోమెట్రీ, ఇది మన ఆన్సర్ ఇంతకుముందు. ప్రజెంట్ దీన్ని విఆర్ఏ అంటే విజువల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆడియోమెట్రీగా మారింది. దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే కొత్తగా కనుక కొంచెం ఎక్స్ట్రా నోట్స్ రాసుకోండి. 18 months to 2.5 years చైల్డ్కి ఆడియో టెస్టింగ్కి ఉపయోగపడుతుంది ఇది. ఓకేనా, సంవత్సరంన్నర నుంచి 2.5 సంవత్సరాల మధ్య పిల్లలకి ఆడియో టెస్ట్కి ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ డిస్క్రైబ్డ్ ఎలాగంటే తోషియో సుజుకి అనే అతను, అలాగే యోషియో ఓగిబా అనే వాళ్ళిద్దరు కూడా ఈ టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. COR టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు 1961లో. చాలా ఇంపార్టెంట్, ఎక్కడ దొరకవు ఇవి, మీకు నోట్ చేసుకోండి. నేమ్ చేంజ్ చేశారు ఎవరు? జీ లిడెన్, ఈ కన్నెహన్. ఓకేనా, కాన్కునిన్, జీ లిడెన్ అండ్ ఈ కాన్కునిన్ అనే వాళ్ళిద్దరు కూడా ఈ టర్మ్ విజువల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆడియోమెట్రీ దాన్ని మనం 1969లో వీళ్ళిద్దరు తీసుకొచ్చారు. దీన్ని మాడిఫై చేశారన్నమాట. CORని VRAగా మార్పు చేశారు. అడ్జస్టింగ్ ద ప్రొసీజర్ టు ఫోకస్ మోర్ ఆన్ జనరల్ సౌండ్ డిటెక్షన్ రాదర్ దాన్ ప్రిసైజ్ సౌండ్ లోకలైజేషన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, క్వశ్చన్. ఇట్ అకర్స్ డ్యూ టు డ్యామేజ్ ఇన్ ద ఎర్నిక్స్ లేదా రింగిక్స్ లేదా బ్రోకా ప్రాంతం. ఎర్నిక్స్ మరియు బ్రోకా ప్రాంతం బ్రెయిన్లో చాలా ఇంపార్టెంట్, పదే సార్లు వస్తూనే ఉంటుంది, ఇది రిపీటెడ్ బిట్. రింగ్స్ అండ్ బ్రోకా ప్రాంతాలు దెబ్బతినడం వల్ల వచ్చినది ఏది అని అడిగాడు. సో అఫేసియా, అలెక్సియా, డిస్గ్రాఫియా అండ్ డిస్లెక్సియా, ఇందులో ఏది అని అడిగాడు. సో అఫేసియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చాను, మన నోట్స్ ఇచ్చాను, టేబుల్ ఇచ్చాను, చదువుకోండి. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్, బాగున్నాయి ఈ బిట్స్ కూడాను, చాలా కొత్తగా ఉన్నాయి. కిర్క్ అండ్ కిర్క్, గ్రే, అలాగే జస్తక్ కాయిల్ కెన్సన్, జస్తక్ కాయిల్ కెన్సన్, కిర్క్ అండ్ కిర్క్, గ్రే, కాయిల్ కెన్సన్, వీళ్ళు ముగ్గురు శాస్త్రవేత్తలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు జతపరచండి అని అడిగాడు. సో ఇల్లినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్ట్ ఎబిలిటీస్, ITPA టెస్ట్ అని పిలుస్తాం. ఇల్లినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్టిక్స్. ఇవి సో సింపుల్గా గ్రే అంటే గ్రే వారల్ టెస్ట్ అని మనం మ్యాచింగ్ చేయొచ్చు. 2కి C ఉండాలి. 2కి C ఉండేవి 2. ఓకేనా, అందులో సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉంది. 2కి C ఉండేది 2. అలాగే 1 ఏంటి? 1 కిర్క్ అండ్ కిర్క్, ఇల్లినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్టిక్, ఇది తయారు చేసింది ఎవరు అంటే కిర్క్ అండ్ కిర్క్.
ఓకేనా, కిర్క్ అండ్ కిర్క్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. The Illinois Test of Psycholinguistics. Okay, it is a diagnostic test that evaluates spoken and written languages, communication skills, and learning disabilities in children. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, లేదంటే రిటర్న్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లెర్నింగ్ డిజబిలిటీలో ఉన్న పిల్లల కోసం తయారు చేయబడింది. అవి ఉన్నాయా లేవా, లేదా నేర్చుకుంటున్నారా లేదా మనం టెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే 5 to 12 years ఏజ్, 5 to 12 years and 11 months ఏజ్ పిల్లలకి మనం దీన్ని టెస్ట్ చేయొచ్చు. లేటెస్ట్గా దీన్ని మనం ITPA3 అని పిలుస్తారు. 45 నుంచి 60 minutes వరకు దీన్ని టెస్ట్ చేస్తారనమాట. మీకు ఎందుకు ఎంత డెప్త్గా ఇస్తుందంటే రాబోయే కాలంలో ఈ టెస్ట్ గురించి కింది వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతారు అనమాట. అందుకే ఈ 3 పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. అలాగే WRAT5 ఇది వైడ్ రేంజ్ అచీవ్మెంట్ టెస్ట్ అని పిలుస్తుంది. ఇట్ ఈస్ ఎ క్విక్ స్క్రీనింగ్ టూల్ యూజ్డ్ టు మెజర్ బేసిక్ అకాడమిక్ స్కిల్స్ లైక్ రీడింగ్, స్పెల్లింగ్ అండ్ మ్యాథ్స్ ఇన్ ఇండివిజువల్ ఏజ్డ్ 5 to 85 years old. సో ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్ గురించి జస్తక్ అండ్ కొలిసన్ వీళ్ళిద్దరు కనిపెట్టింది ఇదే. డాక్టర్ గ్రే ఓరల్ రీడింగ్ టెస్ట్, ఇది మనకి ఎక్కువగా స్పెషల్ ఎడ్యుకేషన్ లో కనిపిస్తుంది. 5th ఎడిషన్ అని కూడా లేటెస్ట్. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ టెస్ట్ దట్ మెజర్ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీగా చదవడం అనేది అందుకే పేరులోనే ఉంది డాక్టర్ గ్రే ఓరల్ రీడింగ్ టెస్ట్ అని. ఏజెస్ ఎవరికి సూటబుల్ అంటే 6 సంవత్సరాలు త్రూ 23 సంవత్సరాలు 11 నెలల వరకు ఇది ఉన్న మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళందరినీ మనం ఓరల్ రీడింగ్ టెస్ట్ కొలవచ్చు. ఇట్ టేక్స్ అబౌట్ 20 to 30 minutes కంప్లీట్గా టెస్ట్ చేయడానికి పడుతుంది. ఫార్మేట్ ఏంటంటే 16 రీడింగ్ స్టోరీస్ ఉంటాయి. ఒకదానికొకటి హార్డర్గా స్టెప్ బై స్టెప్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సింపుల్గా ఉన్నవి, ఈజీగా ఉన్నవి ఫస్ట్, తర్వాత కఠినమైన స్టోరీలు అలాగా మనకి ఇవ్వబడతాయి. సో దీన్నే మనం గ్రే ఓరల్ రీడింగ్ టెస్ట్ అంటాం. 20 to 30 minutes పడుతుంది. 16 స్టోరీస్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఇస్తూ ఉంటారు. ఈచ్ స్టోరీ హ్యాస్ 5 ఓపెన్ ఎండెడ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. ప్రతి స్టోరీలో కూడా ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట. కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అంటే ఒక స్టోరీ చెప్పి స్టోరీలో ఒక కథలో ఉండేదాన్ని క్వశ్చన్గా మార్క్ చేయడం అనమాట. మనకి ఇస్తున్నాడు కదా రీడింగ్ కాంప్రహెన్షన్, ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు, అదే అలాగా అడుగుతారనమాట. అదే ఒక టెస్ట్. నెక్స్ట్, దిస్ టీచింగ్ ఆక్యుపైస్ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిజబిలిటీ వారికి ఈ కింది వాటిలో ఏ బోధనా పద్ధతి కరెక్ట్గా సూటబుల్ అవుతుంది, అలాగే మనకి ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుందని చెప్పాడు. ఇది గ్రూప్ టీచింగా, ఇండివిజువలైజ్డ్ టీచింగా, రెమెడియల్ టీచింగా, డిజిటల్ టీచింగా అని అడిగారు. సో ఇక్కడేమో అభ్యసన వైకల్యం గల పిల్లలకు విద్యా విధానంలో ఏ బోధన సరిపోతుంది అని అంటే సామూహిక బోధన, వ్యక్తిగత బోధన, సవరణాత్మక బోధన, సాంకేతిక బోధన. ఇక్కడ రెమెడియల్ టీచింగ్ అనేది కరెక్ట్. ఓకేనా, రెమెడియల్ టీచింగ్ అంటే ఎందులో వెనుకబడ్డారో దాన్ని మాత్రం మనం కాన్సన్ట్రేషన్ చేసి నేర్పిస్తే దాన్ని మనం రెమెడియల్ టీచింగ్ అని పిలుస్తాం. ఒక విద్యార్థి గుణింత పదాలు చదవలేకపోతున్నాడు, అవి మాత్రమే మనం ఒక వారం రోజులు టార్గెట్ పెట్టి చెప్పిస్తే దాన్ని మనం రెమెడియల్ బోధన అని పిలుస్తాం. టీచర్స్ నీడ్ టు బి కన్సిడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ప్లాన్ వైల్ టీచింగ్ ఫర్ లెర్నింగ్ డిజబిలిటీ. సో అభ్యసన వైకల్యం గల వారికి నెక్స్ట్ మనకి ASD అయిపోయింది, అలాగే హియరింగ్ ఇంపైర్మెంట్ అయిపోయింది, ఇప్పుడు విజువల్ ఇంపైర్మెంట్లో ఒక బిట్ వచ్చింది, అలాగే ఇప్పుడు మనకి లెర్నింగ్ డిజబిలిటీ మీద బిట్స్ వస్తున్నాయి. అభ్యసన వైకల్యం గల వారికి బోధించేటప్పుడు వారి విద్యా ప్రణాళికలో ఏవి ఉండేటట్లు ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి అన్నాడు. క్రిటికల్ రీడింగ్ ఉండాలా, టాస్క్ అనాలిసిస్ ప్రొసీజర్ ఉండాలా, కంప్లెక్స్ ప్రాక్టీసెస్ ఉండాలా, అలాగే మోర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలా. ఇవి అభ్యసన వైకల్యం ఎవరికైనా సరే క్రియాశీలంగా ఉంటే గుర్తుంటాయి. క్రియాశీల విశ్లేషణ పద్ధతి ఉండాలి. నెక్స్ట్, ఇన్ఎబిలిటీ టు రైట్ లెటర్స్ వర్డ్స్ హ్యావ్ బీన్ సీన్ బై చిల్డ్రన్ నోన్. ఎవరైనా చూసినవి పదాలు కనీసం రాయలేకపోవడాన్ని ఏమంటారు అంటే రీవిజువలైజేషన్ సమస్యలు. ఇది రిపీటెడ్ బిట్. నెక్స్ట్, ఇక్కడ రిప్రిమాండ్స్ అంటే ఏంటి అని కొంతమంది కామెంట్ చేయొచ్చు. దానికి ఆన్సర్ ఇదే. టు స్కోల్డ్ లేదా టు అబ్యూజ్ అంటే తిడుతూ ఉంటారు అనమాట. తిడతారు జనరల్గా పిల్లలకి టీచర్లు తిడుతూ ఉంటారు. దాన్ని మనం రిప్రిమాండ్స్ అంటారు. ఏం బాగా చేయలేదురా అని పొగడరు కదా, ఏదో ఒకటి తిడుతూ ఉంటాం, దాన్ని మనం రిప్రిమాండ్స్ అంటారు. అది మంచి కమాండ్ కాదు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్. డైరెక్ట్ బిట్ మెటీరియల్ ఇచ్చాను, ఓల్డ్ మోడల్ పేపర్లో కూడా తీసుకొచ్చాం. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల ఈ డిజబిలిటీని మనం పొందవచ్చు, లేదా దీనికి ఒక కారణమే గ్లూకోజ్ లెవెల్ తక్కువ ఉండడం అంటే డిస్లెక్సియా. చాలా ఇంపార్టెంట్. డిస్లెక్సియా మీద చాలా బిట్లు మీకు ప్రాక్టీస్కి ఇచ్చాను. మళ్ళీ సింపుల్గానే వచ్చింది. డిస్లెక్సియా మీద ప్రతిసారి బిట్ వస్తూనే ఉంది ఏదో ఒక రూపంలో. నెక్స్ట్, NJCLDని విస్తరించండి. NJCLD దాన్ని విస్తరించండి అంటే ఇది మనం ఇచ్చాము. NJCLD అంటే నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ లెర్నింగ్ డిజబిలిటీస్. లెర్నింగ్ డిజబిలిటీ మీద ఒక కమిటీ అనమాట. నేషనల్ జాయింట్ కమిటీ ఆన్ లెర్నింగ్ డిజబిలిటీ అని ఉండాలి. ఇక్కడంతా కూడా ఫర్ ఇచ్చాడు కనుక ఫర్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్, ఇది కూడా డెప్త్గా ఇస్తే ఇవ్వచ్చు నెక్స్ట్ టైంలో.
1975లో ఈ కమిటీ ఏమో మీట్ చేశారనమాట. జాయింట్ కమిటీ ఎప్పుడు జరిగింది అంటే 1975లో జరిగింది. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ గ్రూప్ ఆఫ్ యూఎస్ బేస్డ్, అంటే అమెరికా బేస్డ్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు. దేనికోసం అంటే ఈ లెర్నింగ్ డిజబిలిటీలో ఒక రీసెర్చ్ చేయడం, సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇది ఎన్జేసిఎల్డి. ఓకే, అమెరికన్ బేస్డ్ ఆర్గనైజేషన్, 1975. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టీచింగ్ విత్ దిస్ మెథడ్ ఎన్హాన్స్ ఎడ్యుకేషనల్ రిలేషన్ అచీవ్మెంట్ టు లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీని కింది పద్ధతుల్లో మనం బోధన చేయడం వల్ల అభ్యసన గల వారికి ఈజీ చేయవచ్చు అనమాట. విద్యా విషయ సాధనను పెంపొందించవచ్చు. వాళ్ళ విద్యా సాధన పెంపొందించవచ్చు అంటే మనకి తెలిసిందే విఏకేటీ మెథడ్, బహుళ మాధ్యమ పద్ధతి. ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసాం. విఏకేటీ, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అండ్ టాక్టైల్ మెథడ్, బహుళ ఇంద్రియ పద్ధతి అని పిలుస్తాం. బహుళ ఇంద్రియ పద్ధతి, ఇదే దీని ఆన్సర్. నెక్స్ట్, టు ప్రివెంట్ అలైన్మెంట్ డిఫికల్టీస్ అమాంగ్ లెర్నింగ్ డిజబిలిటీస్, అంటే అభ్యసన వైకల్యం గల వారిలో క్రమరీతి సమస్యలను నివారించడానికి. అంటే అలైన్మెంట్ డిఫికల్టీస్, లైన్లో పెట్టడం, సీరియల్గా ఉంచడం, ఇలాంటివి ఏది పోతుంది అంటే ఒక లైన్గా పెట్టరు, ఎలా పడితే అలాగే రాసేస్తారు, వంకరగా రాస్తారు, ఒక స్ట్రైట్ లైన్లో రాయరు. ఇలాంటి సమస్యలు నివారించడానికి మనకి ఎలా రాస్తారు అంటే ఏది ఉపయోగిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉంది, ఒక గ్రిడ్ ఇచ్చామనుకో, ఒక గ్రాఫ్ పేపర్ ఇచ్చామనుకో, లేదా ఒక చెక్ బాక్స్ నోట్బుక్ ఇచ్చామనుకోండి, ఏబిసి ఇలా రాస్తారు. అదే వైట్ పేపర్ ఇచ్చామనుకోండి, ఎలా రాస్తారు వారు? ఏ ఇక్కడ రాస్తారు, బి ఇక్కడ ఉంటుంది, సి ఇక్కడ ఉంటుంది, డి ఇక్కడ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇదే సమస్య అనమాట. దీన్ని క్రమరీతి సమస్య అని పిలుస్తాం, అలైన్మెంట్ డిఫికల్టీస్. అదే ఇదో గ్రిడ్ పేపర్ ఇచ్చామనుకోండి, ఆ బాక్స్లోనే రాస్తారు. 1 2 3 4 ఇలా ఇచ్చేసి ఎడిషన్ చేయండి అన్న 2 + 4 6 ఇలా రాస్తారనమాట. సో ఈ విధంగా చేయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళతో చేయించడానికైనా రాయడానికైనా ఆ సమస్య అనేది తొలగిపోతుంది. దాన్ని మనం గ్రాఫ్ పేపర్ అని పిలుస్తాం, గ్రిడ్ పేపర్ లేదా గ్రాఫ్ పేపర్. ఓకే, నెక్స్ట్ బిట్. These skills can be improved by connecting dots in a diagram or identifying the letter. సో చుక్కలను కలిపి అందులో బొమ్మను లేదా అక్షరాలను గుర్తించడం ద్వారా ఈ నైపుణ్యాలను పెంపొందించవచ్చు. చూడండి, చుక్కలు అనుకున్నాయి అనుకోండి, సో ఇలా ఉన్నాయి. ఏదో ఒక విధంగా వాడు ఇందులో ఏదో ఒక అక్షరాన్ని చూస్తాడు, ఎల్ ఇక్కడ ఉంది, ఇలా సార్ ఇలా చేస్తే పి వచ్చేస్తుంది సార్ అని అంటాడు. ఇలా చేయడం వల్ల ఏమి వస్తుంది అంటే రాత నైపుణ్యం వస్తుంది, చుక్కలు కలపడం ద్వారా. ఓకేనా, రాత నైపుణ్యం వస్తుంది, రైటింగ్ స్కిల్ వస్తుంది. ఓకే, సింపుల్దే, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాం కూడా మనం, ఇలాంటి సింపుల్ బిట్సే కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్, అరేంజ్ ద కంటిన్యూమ్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్. చూడండి, పునర్బలనంలో రకాలు ఉంటాయి, అవి ఏది ముందు ఇవ్వాలి ఏది తర్వాత ఇవ్వాలి అనేది ఒక ఆర్డర్లో ఇచ్చాడు. ఇది కూడా మనం నోట్స్లో ఇచ్చాము. ఫేడింగ్, వేరియబుల్ ఎన్ఫోర్స్మెంట్, కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్, ఎక్స్టెన్షన్, ఫిక్స్డ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ అంటే విలుప్తీకరణ అని మనం నేర్చుకున్నాం, అంటే లాస్ట్లో ఇదే అది ఉండాలి. అంటే 4 అనేది లాస్ట్లో ఉంది, అన్నిట్లో ఉంది. చూడండి, అన్నిట్లో ఉంది. అంటే ఫస్ట్ ఏది అని తెలుసుకుంటే మన ఆన్సర్ అదే. ఫస్ట్ ఏది ఇవ్వాలి? కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ ఇవ్వాలి. అంటే కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ ఇది అప్లైడ్ బిహేవియరల్ అనాలిసిస్ సంబంధించిన టాపిక్. ఇది మీకు నోట్స్ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్లో కొంచెమే ఇచ్చాను, మిగతాది కూడా తర్వాత బిట్స్ రూపంలో ఇస్తాను. ఇది కూడా మన మెటీరియల్లో ఉంది. అయితే కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వేరియబుల్ ఎన్ఫోర్స్మెంట్. కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే మీకు చెప్తాను చూడండి. మనం ఒక టాస్క్ ఇచ్చాం, ఒక విద్యార్థి చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, వెంటనే వెరీ గుడ్ అని కనీసం మాటల ద్వారా అయినా సరే రీఎన్ఫోర్స్మెంట్, వెరీ గుడ్ అంటే చాలా పొంగిపోతారు పిల్లలు. దాన్ని మనం ప్రతిసారి వెరీ గుడ్ బాగా చేసాం ప్రతి స్టెప్కి అంటే దాన్ని కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ అని పిలుస్తాం. వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే కొంత ఇంటర్వెల్ ఉంటుంది, అంటే సపోజ్ 2-3 సార్లకు ఒకసారి బాగా 2-3 అటెంప్ట్స్ చేశాడు అనుకో, అలాంటి దాన్ని మనం వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఫిక్స్డ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక 3 ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రతి 3 లేదా ప్రతి 2 కరెక్ట్ రెస్పాన్స్లకి ఏదో ఒక బహుమతి ఇవ్వడం, అలాంటి దాన్ని మనం ఫిక్స్డ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. వేరియబుల్ అంటే అలా 2, 3 అని ఉండదు, 2 సార్లు కరెక్ట్ చేసినా, 3 సార్లు కరెక్ట్ చేసినా, ఒకసారి 4 సార్లు కరెక్ట్ చేసినా ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటాం, ఏదో ఒక ప్రైజ్ అంటే పొగుడుతూ ఉండడం, లేకపోతే చాక్లెట్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తాం. దాన్ని వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్. ఫేడింగ్ అంటే ఏంటంటే క్రమంగా తగ్గిస్తాం, ముందుగా బాగా ఎంకరేజ్ చేసి తర్వాత అలాగలాగా ఆ పునర్బలనం అనేది తగ్గిస్తాం, దాన్ని మనం ఫేడింగ్ అని పిలుస్తాం. సో దీన్ని మనం నోట్స్లో క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్, AAMD అని ఉంది, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ. దీనికి సంబంధించిన డెవలప్మెంటల్ పీరియడ్ అంటే ఏంటి? డెఫినేషన్, డైరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చాడు, ఫస్ట్లోనే ఉంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఈ నిర్వచనం. ఓకేనా?
దీని ప్రకారం డెఫినేషన్ కూడా ఫస్ట్లోనే ఉంది. పిండ దశ నుండి కౌమార దశ ముగింపు వరకు ఉండేదే అభివృద్ధి, డెవలప్మెంటల్ పీరియడ్ అని పిలిచాడు. డెవలప్మెంటల్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ ఎంబ్రియోనిక్ స్టేజ్ టు ద ఎండ్ ఆఫ్ అడాలసెంట్ స్టేజ్, ఇంతవరకు ఉండేది డెవలప్మెంట్ స్టేజ్ అని చెప్పుకొచ్చారు. అది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వాళ్ళు. నెక్స్ట్ గ్లాడ్, ఇది ఒక టూల్ కదా. అయితే దేన్ని అసెస్ చేస్తారని అన్నాడు. గ్రేడ్ లెవెల్ అసెస్మెంట్ డివైస్ ఇది. గ్రేడ్ లెవెల్ అసెస్మెంట్ డివైస్ ఇది అసెస్మెంట్ దేని చేస్తుంది అంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా క్లియర్ గా చూస్తాం, ఇక్కడ ఇచ్చాను మీకు. ఇట్ ఈస్ ఎ టూల్ యూజ్ టు అసెస్ ద అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నింగ్ డిజబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్, ఇలాంటివి మనం అకాడమిక్ స్కిల్ ని అసెస్ చేయొచ్చు. దానికోసమే ఉపయోగించేది గ్లాడ్. నెక్స్ట్, a child who wants to look at the new color book of his friend may snatch it. It is called dash అన్నారు. అంటే ఒక పిల్లవాడు తన స్నేహితుడు లేదా స్నేహితురాల దగ్గర ఉన్న కొత్త రంగుల బుక్ని అలా చూడాలని లాక్కోవడం. సో అలాగా లాగేసుకుంటాడు అనమాట, స్నాచ్ చేస్తాడు, దొంగలించేస్తాడు, చక్కమని తీసేస్తాడు అనమాట. ఏదైనా కొత్త వస్తువు పక్కనే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. సో అలాంటి సమస్యని ఏమంటారు అని అన్నాడు. ఇది కొంచెం అంత క్లారిటీ లేదు. నైపుణ్యత లోప డెఫిసిట్ ఆప్షన్ 1 అని ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ప్రవర్తనాపూర్వక సమస్యల్లో వస్తుంది. ఇది టు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ లో వస్తుంది. ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది మెటీరియల్ మేబీ అంబేద్కర్లో నుంచి అడిగి ఉంటారు. నెక్స్ట్, ఫినైల్ కీటోన్యూరియా అనేది దేని వల్ల వస్తుంది అని అన్నాడు. సో ఇదొక మెటబాలిక్ డిజార్డర్ వేర్ బాడీ కెనాట్ బ్రేక్ డౌన్ ద అమినో యాసిడ్స్ ఫినైల్ అననిన్ లీడింగ్ టు టాక్సిక్ బిల్డప్ టు ద బ్లడ్ అండ్ బ్రెయిన్. ఫినైల్ గురించి మీరు ఇంటర్నెట్, యూట్యూబ్లో ఇంకా బాగా వెతకండి. ఇదొక మెటబాలిక్ డిజార్డర్. నెక్స్ట్ బి, an individual is designated as significantly sub-average when his IQ is below of Stanford Binet test అని ఇచ్చాడు. స్టాన్ఫర్డ్ బినో ప్రకారం మానసిక వైకల్యం గల వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అన్నాడు. సింపుల్గా ఇక్కడైతే మనకి ఇక్కడ ఒకటే ఉంది, బిలో 70. ఓకేనా, బిలో 70. యాక్చువల్లీ మనం టెర్మన్ క్లాసిఫికేషన్ చదువుతాం. సో బిలో 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం అలాగే 20 to 34, 35 to 49, 50 to 69 అలా మనం చదువుతాం. నెక్స్ట్ 90 to 110, 110 to 190, అలాగా 120 to 130, 140 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళని అని. ఇలాగ మీరు జీనియస్, సుపీరియర్, వెరీ సుపీరియర్, సుపీరియర్, నార్మల్, బిలో యావరేజ్, బార్డర్ లైన్. ఇంతకుముందు బార్డర్ లైన్ అంటే ఏంటి అడిగాడు. 70 to 79 మధ్య ఉన్న ఐక్యూ ఉన్న వాళ్ళు మన బార్డర్ లైన్స్ ఉంటారు అంటారు. అలాగే నెక్స్ట్ మూడులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. సో ఈ అల్పబుద్ధులదే అడిగాడు, 70 బిలో. ఓకేనా, బిలో 70 ఉన్నది అల్పబుద్ధి, మొరాన్ లేదా మైల్డ్ రిటార్డేషన్ అని అడిగాడు. దీని గురించి అడిగాడు అనమాట. నెక్స్ట్, ఇది టెర్మన్ క్లాసిఫికేషన్. దీని ప్రకారం మీరు టెర్మన్ క్లాసిఫికేషన్ కూడా బాగా చదువుకోండి. మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు, అలాగే సరిహద్దులు, డల్ లేదా బార్డర్ లైన్స్ అంటారు. అలా కాకుండా మందకుడి వాళ్ళు, అలాగే లేదా సాధారణ ప్రజ్ఞ గలవారు, ప్రతిభావంతులు, అత్యున్నత ప్రతిభావంతులు, అంతకంటే మహామేధావులు అని పిలుస్తాం. జీనియస్, గిఫ్టెడ్, సుపీరియర్. ఇంగ్లీష్లోనే మీరు నేర్చుకోండి. ఈ తెలుగు అంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, పలకడానికి కూడా ఇబ్బందిగా ఉంటారు. ఇక్కడ బిట్టు 70 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అని చేసుకోండి. నెక్స్ట్, MDPS, ఇది వస్తుందని చెప్పాను, ఎగ్జాక్ట్గా వచ్చింది. MDPS స్టాండ్స్ ఫర్ మద్రాస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ సిస్టమ్. అంటే ఏంటి కూడా అడగొచ్చు. MDPSలో P అంటే ఏంటి, D అంటే ఏంటి అని అడుగుతాడు. సో ఇట్ ఈస్ ఏ క్రైటీరియన్ రిఫరెన్స్డ్ బిహేవియరల్ అసెస్మెంట్. ప్రవర్తన సమస్యలను అసెస్మెంట్ చేయడంలో క్రైటీరియన్ రిఫరెన్స్ స్కేల్ అనమాట. ఇట్ కెన్ ఎవాల్యుయేట్ ఫంక్షనల్ స్కిల్స్ అండ్ ప్లాన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఇండివిజువల్స్ విత్ ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంటల్ డిజబిలిటీస్. మానసిక వైకల్యం మరియు ప్రవర్తనాపర లోపాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి లోపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసెస్ చేయడానికి ఉపయోగపడే ఒక ఫంక్షనల్ స్కిల్స్ అసెస్మెంట్ టూల్ అనమాట. దీన్ని MDPS అంటే మద్రాస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే. ఇందులో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అంటారు. సింపుల్గా మీకు కోడింగ్ కూడా చెప్పాం. 18, 18, 36, 18 into 8 అంటే 20, 18 into 20 వేస్తే 360. అందుకే 360 రోజులు 18 నెలలు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఓకే, 8 into the 36. ఇక్కడ ఎక్కడ కూడా డబుల్ లేదు. 15 అంటే 15 డొమైన్స్ లేవు కనుక ఇది రాంగ్ ఆన్సర్. సో 18 అనేది మనం గుర్తుంటుంది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఖచ్చితంగా వస్తుందన్నాం, అలాగే వచ్చింది. మళ్ళీ NIOH, NIVH, NIE, PMD, అలాగే నిత్తార్ ఎక్కడ ఉంది, నిత్తార్ కటక్ అని చెప్పాను. నిత్తార్ కటక్, దీన్నే ఇప్పుడు మనం స్వామి వివేకానంద నిత్తార్ అని పిలుస్తాం. SV నిత్తార్ అని పిలుస్తాం. SV నిత్తార్ అని కొత్తగా పేరు పెట్టారు. NIOH ఆర్థోపెడికల్ అంటే కలకత్తా అని చెప్పాను. సో 3కి ఏ ఉండాలి. NIE, PMD ఎక్కడుంది, చెన్నైలో ఉంది. NIE, PMD. NIVH ఎక్కడుంది, డెహ్రాడూన్. HGT వాళ్ళకైతే ఇది ఒక్కటే అడిగాడు, NIVH ఎక్కడుంది అని. ఓకే, సో ఇలాగా మ్యాచింగ్ టెస్ట్ ఈజీగానే ఉంది. ఇది ఒకటి తెలియకపోయినా మిగతాన్ని పోల్ చేయవచ్చు మనం. నెక్స్ట్, అరేంజ్ సమ్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ యాక్టివిటీ. ఎక్కువగా స్టెప్స్ గురించి అడిగాడు. అంటే వరుస క్రమంలో పెట్టండి అని ఇచ్చాడు. మెటీరియల్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఎగ్జాంపుల్ ఉంది, చూసుకోండి.
చేతులు శుభ్రం చేసుకునే విధానంలో కొన్ని సోపానాలు కార్య విశ్లేషణ ప్రకారం మనం ఇచ్చాం. టాస్క్ అనాలిసిస్‌లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేసాడు వాడు బిట్ కింద ఇచ్చాడు. కావాలంటే మీరు మెటీరియల్ చూడండి. చేతులు శుభ్రం చేసుకునే విధానంలో కొన్ని సోపానాలు ఉంటాయి. స్టెప్స్ ఇన్ క్లీనింగ్ హ్యాండ్స్ లేదా వాషింగ్ హ్యాండ్స్. ఈ స్టెప్స్ ఒకదానికొకటి, ఒక దాంట్లో ఒకటి. ఫస్ట్‌ది ఏంటి? రెండోది ఏంటి? లాస్ట్‌ది ఏంటి? ఇలాంటివి చూడాలి మీరు. ఎన్ని ఎక్కువ అంటే టైం వేస్ట్ అనమాట. లాస్ట్‌ది ఏంటి? సో, చేతులు తుడుచుకుంటాం. ఇది ఎక్కడుంది? ఒకటో దాంట్లో ఉంది. మూడో దాంట్లో ఉంది. అలాగే నాలుగో దాంట్లో కూడా ఉంది. అలాగే ఇందులో అప్పుడేం చూడాలంటే ఒకటోది నాలుగోలో 5 ఉంది. 5 ఫస్ట్‌ది అయి ఉంటదా? కుళాయి నాబ్‌ని చేతితో కుడి చేతితో పట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? ఒకటి నీరు వస్తున్న కుళాయి కింద చేతులు తడుపుకుంటామా? కాదు కదా! సబ్బుతో చేతులు రుద్దుకోవడం ఇది కాదు. సో, ఇక్కడ రెండో ఆప్షన్ కాదు. ఎందుకంటే ఆరోది ఇక్కడుంది. రాంగ్. లాస్ట్‌లో 6 ఉండాలి గనుక 2 తప్పు. ఓకేనా? మరి 1, 2, 3, 4, 5, 6 వరుసగా ఇచ్చాడు. ఈ మూడో ఆప్షన్ కూడా తప్పే. వరుసగా ఉంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. ఖచ్చితంగా రెండోది, మూడోది తప్పొచ్చింది. ఇప్పుడు 1 మరియు 4 మాత్రమే ఉంది. రెండిట్లో కూడా ఫస్ట్ సేమే. రెండోదేంటి? ఒకటోది, నాలుగోది ఎంచుకోవాలి. నీరు వస్తున్న కుళాయి కింద చేతులు తడుపుకోవడం. మరి కుళాయి నాభిని చేత్తో పట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? చేతిని తడుపుకుంటాం. ఓకేనా? ఆ తర్వాతే కదా చేతులు రుద్దుకుంటాం సబ్బుతోటి. సో, ఇది మూడో స్టెప్ అయి ఉంటది. లేదా నాలుగో స్టెప్ అయి ఉంటది. ఏదో ఒకటి అయి ఉంటది. అందువల్ల ఇది కాదు. సో, 2 స్టెప్స్ ఫస్ట్ 2 కనిపెట్టేసాం. ఓకేనా? ఫస్ట్‌ది 5 ఏంటి? కుడి చేత్తో పట్టుకోవడం. ఏదవని కుడి చేత్తో పట్టుకుని ఎడమ చేత్తో పట్టమంటే ఎడమ చేత్తో పట్టుకుంటారు. ఇది ఫస్ట్‌ది. రెండోదేంటి? నీరు వస్తున్న కుళాయి కింద చేతులు తడుపుకుంటాం. ఫస్ట్ చేత్తో పట్టుకున్న తర్వాత ట్యాప్ తిప్పిన తర్వాత ఏంటి? తడుపుతాం. తర్వాత సబ్బు పెడతాం. తర్వాత రుద్దుకుంటాం. తర్వాత కడుగుతాం. తర్వాత కుళాయిని కట్టేస్తాం. చేతులు తుడుచుకుంటాం. ఇట్లా ఉంటాయి. చూడు లాస్ట్ 2 స్టెప్‌లు కూడా మీకు ఇక్కడ సేమే. ఈ ఒకటోది ఎక్కడ పెట్టాలో అనేది తెలుసుకుంటే చాలు. ఆన్సర్ వచ్చేస్తుంది. కన్‌ఫ్యూజింగ్‌గా ఏమీ లేదు. సింపుల్‌గా మీరు ఆలోచించండి. అంటే ఇదంతా ఎందుకు ఇచ్చాడు అంటే టైమ్ వేస్ట్ చేయడానికి ఇచ్చాడు. డైరెక్ట్ బిట్ ఇదే ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను మెటీరియల్‌లో. అలానే ఇచ్చాడు. సిడబ్ల్యూఐడి షుడ్ బి అని అన్నాడు. సిడబ్ల్యూఐడి షుడ్ బి ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడా? ఓన్లీ ఫర్ అకాడమిక్ పర్పసా? ఫంక్షనల్ ఓరియెంటెడ్ అప్లికేబిలిటీ మార్క్స్ ఓరియెంటెడ్ ఎన్ని సార్లు డిస్కస్ చేసాం. ఫంక్షనల్ అని కనబడితే ఐడి వాళ్ళకి ఆన్సర్ పెట్టేయండి అని డైరెక్ట్‌గా కళ్ళు మూసుకొని చెప్పాను. నెక్స్ట్ యూడిఎల్ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఈ యూడిఎల్ సూత్రం మీద కాన్సంట్రేషన్ చేయండి అని మొత్తుకున్నాను. అలాగే ఇచ్చాడు. ప్రతి టాపిక్ కూడా ప్రతి బిట్ కూడా ఆ టాపిక్ నుంచి వస్తదని డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సో, వాట్ ఆఫ్ లెర్నింగ్, వై ఆఫ్ లెర్నింగ్, హౌ ఆఫ్ లెర్నింగ్ మెథడ్ బుక్‌లో క్లియర్‌గా పేజీ మొత్తం దీన్నే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. యూడిఎల్ సూత్రాల్లో భాగంగా అభ్యసనం ఎందుకు అనే దాన్ని దేన్ని సూచిస్తుంది అని అన్నాడు. ఎందుకు అంటే మల్టిపుల్ మీన్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్. అంటే మల్టిపుల్ మీన్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ అంటే ఇట్ మోటివేట్స్ లెర్నర్స్, స్పార్క్స్ ఇంట్రెస్ట్ అండ్ ఆఫర్స్ అటానమీ. అంటే లెర్నర్‌కి విద్యార్థికి మోటివేషన్ తీసుకొస్తుంది. ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తది. అలాగే స్వతంత్రతను కూడా ఇస్తుంది. అటానమీని క్రియేట్ చేస్తది. అందుకే దీన్నే మనం ఎందుకు అంటే ఇందుకే అని మనం చెప్పుకోవాలి. అలాగే మల్టిపుల్ మీన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్, అలాగే మల్టిపుల్ మీన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను. సో, రిప్రజెంటేషన్ అంటే వాట్ అంటే ఏమిటంటే రిప్రజెంటేషన్. హౌ అంటే యాక్షన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అలా గుర్తుపెట్టుకోండి. హౌ అంటే యాక్షన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. మిగతా చదవండి. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు సెరిబ్రల్ పాల్సీ. సిపి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మస్తిష్క పక్షవాతానికి సంబంధించి సరైనది ఏది? ఇది వ్యాధి కాదు. ఇది సంక్రమించదు. కరెక్టే. 2 కూడా స్టేట్మెంట్స్ కరెక్టే. సింపుల్‌గా డెఫినిషన్ ఇచ్చాను. డెఫినిషన్‌లు మీకు అందుకే సింపుల్ బిట్స్ ఇవ్వకండి అని అన్నారు గానీ, నేను డెఫినిషన్‌తో సహా సింపుల్ బిట్స్ ఇవ్వడానికి కారణం అదే. ఇలాంటి బిట్సే అడుగుతారు. అక్కడే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. నెక్స్ట్ చాలా టిపికల్ బిట్ మంచిది కూడా. మీకు డెప్త్‌గా నోట్స్ కూడా ఇచ్చాను. ఇవి రాసేసుకోండి. అఫోరియా, అఫేజియా, అప్రాక్సియా, అక్రేజియా. ఇది మీకు తెలిసింది. అఫేజియా అంటే పదాలు పలకలేకపోవడం. అఫోరియా అంటే ఏంటంటే లేటెంట్ టెండెన్సీ ఆఫ్ ఐస్ టు డీవియేట్. అలాగే యూజువల్లీ కంట్రోల్డ్ బై బైనాక్యులర్ ఫ్యూజన్. ఇది దీని డెఫినిషన్. ఇక్కడ ఇవ్వలేదు అది. సో, యాజ్ నో కంట్రోల్డ్ ఓవర్ డీవియేషన్ ఆఫ్ ద ఐస్ అని అంటాం. అలాగే ఈ కండిషన్ ఏమంటాము అంటే అఫోరియా అని ఇచ్చాడు. ఇక్కడ కూడా జస్ట్ అలానే ఉంది. అప్రాక్సియా ఇనెబిలిటీ టు పెర్ఫార్మ్ పర్పోజ్‌ఫుల్ మూవ్‌మెంట్స్ డిస్ప్యూట్ హావింగ్ ఫిజికల్ ఎబిలిటీ. ఇట్ కెన్ ఇన్వాల్వ్ ఐ మూవ్‌మెంట్స్. వ్యక్తి తన కళ్ళ మీద తనకు నియంత్రణ లేకుండా మరలిన స్థితిని ఎలా అంటాము అని అన్నాడు. సో, ఇనెబిలిటీ పెర్ఫార్మ్ పర్పోజబుల్ మూవ్‌మెంట్స్. ఇక్కడ అప్రాక్సియా అని ఉంది. తెలుగులో చూస్తే అప్రాక్సియా అని ఉంది. ఓకేనా? అందుకు ఇక్కడ డీవియేషన్ ఉంది ఈ బిట్‌కి. ఎక్రేజియా అంటే ఏంటంటే నాట్ ద అప్రోప్రియేట్ టర్మ్ ఫర్ దిస్ కండిషన్. ఇక్కడ ఎక్రేజియా అనే దానికి ఈ పదాలకి సంబంధమే లేకుండా ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్ ఇచ్చాడు గానీ మేబీ యాడ్ మార్క్ రావచ్చు. అప్గార్‌లో ఏ అంటే ఏంటి? ఖచ్చితంగా 2 బిట్స్ అడుగుతున్నాడు. ఏ ఫర్ అపియరెన్స్, పి ఫర్ పల్స్, జి ఫర్ గ్రిమేస్, ఏ ఫర్ యాక్టివిటీ, ఆర్ ఫర్ రెస్పిరేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ అసెస్ ఏ న్యూ బోర్న్ బేబీస్ కండిషన్. అప్గార్ అనేది ఏంటంటే కొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలు బేబీ ఉంటారు కదా! అక్కడ 1 మినిట్ కామన్‌గా 1 నిమిషం నుంచి 5 మినిట్స్ వరకు పుట్టిన తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేస్తారనమాట. ఎలా ఉంది అని. అలాగే కదులుతున్నా లేదా ఏడుస్తున్నా లేదా ఇలాంటివి
అన్నీ చూస్తారు. అలాంటి బేబీ కండిషన్ ఇమ్మీడియేట్‌గా అబ్జర్వ్ చేస్తే దాన్ని అబ్గార్ అంటారు. దీనికి ఒక స్కోర్ ఉంటది. అక్కడ 10 హైయెస్ట్ పాయింట్స్ 10 అనమాట. 2 మార్క్స్ ఫర్ ఈచ్ ఫర్ ద 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 5 కాంపోనెంట్స్ ఒక్కొక్కటి 2 మార్కులు. ఇవన్నీ ఓకే అయితే 10 మార్క్స్ లేదా 8 మార్క్స్, 4 మార్క్స్ అలా పడుతూ ఉంటాయి. ఇందులో లేనిదేది అని అడగొచ్చని ఇక్కడ ఇచ్చాము. టెంపరేచర్ ఉండదు. బ్లడ్ ప్రెషర్, వెయిట్ అనేది ఇక్కడ చెక్ చేయరు. అబ్గార్‌లో ఈ స్కోర్స్‌లో లేనిదేది అని అడుగుతాడు. చూడండి టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, వెయిట్ ఇది ఉండదు. ఈ నోట్స్ రాసుకోండి. ఇన్వాలంటరీ మూవ్‌మెంట్ సీన్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సెరిబ్రల్ పాల్సీ. ఏ సెరిబ్రల్ పాల్సీలో రకాలు ఉన్నాయని చెప్పాను, ఇచ్చాను కూడా. ఈ రకాలలో ఇందులో అసంకల్పిత కదలికలు కనబడతాయి అన్నాడు. మిక్స్డ్ టైప్, అటాక్సియా, ఎథిటాయిడ్, స్పాస్టిక్ అని అన్నాడు. ఇక్కడ మిక్స్డ్ అని ఉంది. ఓకే, దీనికి సంబంధించింది. అటాక్సియా అనేది దేనికి సంబంధించింది కాదు. ఓకేనా. స్పాస్టిసిటీ, రిజిడిటీ అనేవి ఇక్కడ కాదు. సో ఈ 1, 3లోని మీరు ఆన్సర్ పెట్టాలి. ఎథెటాయిడ్ అనేది దీనికి ఆన్సర్. ఎథెటాయిడ్. ఓకే. సో ఇక్కడ మీకు ఇచ్చాను సెరిబ్రల్ పాల్సీ, టైప్స్ ఆఫ్ సెరిబ్రల్ పాల్సీ ఇక్కడ ఇచ్చాం. ఒకటి ఎథెటాయిడ్ లేదా డిస్కైనెటిక్ అని పిలుస్తాం. ఇన్వాలంటరీ లేదా అన్కంట్రోల్డ్ మూమెంట్స్ అని ఫస్ట్దే ఉంది. మిక్స్డ్ టైప్ అంటే ఫీచర్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ టైప్ ఇన్ క్యారెక్టరిస్టిక్. అంటే ఒక 2, 3 క్యారెక్టర్స్ కలిపి ఉంటే దాన్ని మిక్స్డ్ అంటాం. స్పాస్టిక్ అంటే మజిల్స్ స్టిఫ్నెస్, ఇంక్రీజ్డ్ టోన్ అని పిలుస్తాం దీన్ని. మజిల్ స్టిఫ్నెస్ గురించి చెప్తుంది స్పాస్టిక్. అంటే అటాక్సిక్ అంటే పూర్ బ్యాలెన్స్ అంటే సరిగ్గా బ్యాలెన్స్డ్గా నిలబడలేవారు, వాళ్ళు మనం అటాక్సిక్ అని పిలుస్తాం. నెక్స్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ అండర్ ద టైప్స్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ నుంచి ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఇచ్చే టాపిక్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే సిలబస్లో ఇది కొత్తగా చేర్చాడు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వర్డ్ కొత్తగా చేర్చాడు అనమాట. అందుకే దీని మీద ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. నిజంగానే వచ్చింది. అట్లానే మయోటెనిక్, లింబ్ గడ్డిల్. సో దీని మీద ఎంత డెప్త్ ఇస్తాడనేది మనం అంచనా వేయలేము. ఇది బయాలజీ టాపిక్. ఇచ్చిన కాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మయోటోనిక్ అంటే ఏంటి, లింబ్ గడ్డిల్ అంటే ఏంటి, ఇక్కడ సైడ్ బార్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. మయోటోనిక్ కండరాలు బిగుసుకుపోవడం అంటే కండరాలు అనేవి బిగుసుకుపోయి బలహీనంగా ఉంటుంది అనమాట. అంటే మనం వీక్గా ఉంటాయి, కండరాలు వీక్గా ఉంటాయి, నీరసంగా అనిపిస్తుంది, కాలు పీకులు ఇలాంటివి చేస్తాం. ఇలాంటివి కాలు పీకుతూ ఉంటాయి మనకి. అట్లాంటి పరిస్థితి మయోటోనిక్ కండరాలు పరిస్థితి అని పిలుస్తాం. ఓకేనా. అలాగే లింబ్ గడ్డిల్ అంటే ఏంటంటే తుంటి మరియు భుజాల కండరాలు మొదట ప్రభావితమయ్యి ఇక్కడ నొప్పులు వస్తాయి మనకి. తుంటి అంటే తొడ ఎముక అనమాట, భుజాల కండరాలు అక్కడ 2 ప్లేస్లో ఉండే కండరాలు బలహీనంగా ఉండడం వల్ల మనకి నొప్పిగా ఉంటుంది. సో సరైన వివరంగా గుర్తించండి అన్నాడు. మయోటోనిక్ కండరాలు అంటే ఫేషియల్, నెక్ మజిల్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఫస్ట్ అని పిలిచాడు. నెక్స్ట్ లింబ్ గడ్డిల్ అంటే హిప్ అండ్ షోల్డర్ మజిల్స్ ఆర్ ఫస్ట్ అని పిలిచాడు. సో ఈ రెండింటికి ఆన్సర్ బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. బోత్ ఏ అండ్ బి కరెక్ట్. సో ఇంకా ఉన్నాయి. డుచెనీ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే సాధారణ తుంటి లేదా పెల్విక్ కండరాల బలహీనతతో ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే ఫ్యాషియోస్కాల్పియో హెమరాజ్ అనేది ఒకటి ఉంటుంది. అది ముఖం, భుజపు భాగం అంటే షోల్డర్, పై చేయి కండరాలు ఇలాంటివన్నీ ప్రభావితం అవుతాయి. ఓకే, దీనికి సంబంధించిన వివరణ. ఇంకో 2 కూడా ఉన్నాయి, అవి కూడా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ వీక్ మ్యాచ్ ద కేటగిరీస్ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఇలాంటివి పెద్ద బిట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలంటే మనకి ఇందులో తెలిసిన దాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ కమ్యూనికేషన్ ఎయిడ్స్, దీని గురించి తెలియచ్చు మనం, ఎందుకంటే మన సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొబిలిటీ ఎయిడ్స్, దీని గురించి కూడా తెలుస్తుంది, ఎందుకంటే అటు ఇటు కదలడానికి ఉపయోగిస్తాం. కంప్యూటర్ యాక్సెస్ ఎయిడ్స్, టెక్నాలజీ వాడుతున్నాం కనుక ఇందులో ఈ మూడిట్లో కూడా తెలుసుంటుంది. ఎర్గోనామిక్స్ ఎయిడ్ అంటే మనకు తెలియకపోవచ్చు, ఆ వర్డ్ కొత్తది అనుకోండి. ఫస్ట్ ఈ మూడిట్లో కంప్యూటర్ యాక్సెస్ తీసుకుంటాను నేను. కంప్యూటర్ యాక్సెస్లో మనకి స్క్రీన్ రీడర్స్, ఐ గేజ్డ్ సిస్టమ్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. సో దీన్ని అంటే 3కి బి ఉండాలి ఆప్షన్లో, అట్లా మనం వెళ్తేనే అవుతుంది. 3కి బి ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ నెంబర్ 2. ఈ ఒక్కటి తీసుకున్నా సరే ఆన్సర్ సెకండ్స్లో పెట్టచ్చు. ఓకేనా. అలాగే ఫస్ట్ది డి, ఒకటో దానికి భావ వ్యక్తీకరణ ఉపకరణాలు ఏంటి, చిత్రం, భావ వ్యక్తీకరణ బోర్డులు చూడండి ఇక్కడే ఉంది. కమ్యూనికేషన్ ఒకటి డి తీసుకున్నా మీరు ఫస్ట్ ఆన్సర్ చేసి వచ్చు, ఒకటో దానికి డి తీసుకున్నా. సో ఇలాంటివి ఇస్తాడు, కానీ ఇట్లా సింపుల్గా ఉంటాయి, కానీ టైం టేకన్ ఉంటాయి, మనం టైంని సేవ్ చేయాలి. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. భావ వ్యక్తీకరణ ఉపకరణాలు అంటే పిక్చర్స్, సైన్ బోర్డ్స్ చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సైన్ బోర్డ్స్ ఉంటాయి, అంటే స్టాప్, గో ఇట్లా ఉంటుంది. అలాగే నో స్మోక్, స్కూల్ జోన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. బోర్డ్స్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేస్తాం, అది రోడ్డు సేఫ్టీ కోసం. అలాగే పిక్చర్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తారు, అది కమ్యూనికేషన్ డివైస్. అలాగే చలన ఉపకరణాలు అంటే స్టాండింగ్ అండ్ వాకింగ్ పరికరాలు. చాలా సింపుల్గా ఉంది బిట్ అయితే మాత్రం, ఓకే, కాకపోతే టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఎర్గోనామిక్స్ ఉపకరణాలు అంటే చూడండి, చూడండి అనుగుణమైన బల్లలు, మణికట్టు, చెయ్యి ఆధారితాలు అంటే
ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్‌కెళ్తే హ్యాండ్‌కి ఒక బెల్ట్ లాంటిది ఇస్తాడు. అలాంటిదనమాట ఎర్గోనామిక్స్ ఉపకరణాలు అంటే. తక్షణమే మనకి సహాయం చేస్తాయి. ప్లస్ మూవ్‌మెంట్ కదలకుండా కొన్ని రోజులు ఉంచితే మీకు తగ్గుతుందని చెప్తారు. హ్యాండ్ ఓవర్ హ్యాండ్, అలాగే హ్యాండ్ అండర్ హ్యాండ్ ఈ టెక్నిక్స్ ఇచ్చాము నేను మెథడాలజీ బుక్‌లో. ఎవరి కోసం అని అన్నాడు. ఎవరి కోసం అంటే ఇది యాక్చువల్లీ బ్లైండ్ వాళ్ళ కోసం. బ్లైండ్ వాళ్ళ కోసం. ఇక్కడ బ్లైండ్ అని ఎక్కడుందో అక్కడ పెట్టేయడమే. డెఫ్ బ్లైండ్ అని ఉంది చూడండి. వాళ్ళ కోసం ఇది. ఇంకా మన కళ్ళు మూసుకొని పెట్టేయడమే. ఓకేనా? ఇవి దేనికి ఏంటనేది మెథడాలజీ బుక్‌లో చదవండి క్లియర్‌గా. హ్యాండ్ ఓవర్ హ్యాండ్, హ్యాండ్ అండర్ హ్యాండ్. నెక్స్ట్ ద దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ బెనిఫిట్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్. మనకి ఈ ఇన్‌స్ట్రక్షన్‌లో 2 బిట్లు ఇచ్చాడు. ఫస్ట్‌లో ఒక బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇదొక బిట్ వచ్చింది. భేదాత్మక బోధన లేదా డిఫరెన్షియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్‌లో దేనిని లాభంగా పరిగణించవచ్చు అంటే పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్‌ది తీసుకోవాలి. ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ రిసోర్స్. ల్యాక్ ఆఫ్ అంటే ఇది నెగెటివ్. ఓకేనా? ఇది నెగెటివ్. మనకి పాజిటివ్ అడిగాడు. బెనిఫిట్ అడిగాడు. ఫస్ట్‌ది నెగెటివ్. నెక్స్ట్ టీచర్ స్ట్రగుల్స్ టు ఫైండ్ ద ఎక్స్‌ట్రా టైమ్. స్ట్రగ్లింగ్ అని అన్నాడు. మాక్సిమం స్ట్రగ్లింగ్ అవుతదా? అవ్వకపోవచ్చు. నాట్ సూటబుల్ ఫర్ ఎఫెక్టివ్ ఫర్ మైల్డ్ టు సివియర్ డిజబిలిటీ. ఇది కూడా నెగెటివ్‌లోనే ఇచ్చాడు. స్టూడెంట్స్ అపియర్ టు బి మోర్ ఎంగేజ్డ్ ఇన్ లెర్నింగ్. ఎక్కువగా ఎంగేజ్ చేయబడతారు స్టూడెంట్. ఇది పాజిటివ్‌లో ఉంది చూడండి. సో, ఇచ్చిన వాటిలో 3 నెగెటివ్‌లో ఒకటి పాజిటివ్. అసలు మనకు దీని గురించి తెలియకపోయినా ఇలా ఎలిమినేషన్ చేయాలి బిట్స్‌ని. ఓకేనా? ఎందుకంటే బెనిఫిట్ అనేసరికి పాజిటివ్ ఆన్సర్ ఉండాలి. మీకు ఈ సైడ్ బార్‌లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. డిఫరెన్షియేషన్ డిఫరెంట్ నీడ్స్ విత్ ఏ క్లాస్ డిఫరెన్షియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్. డిఫరెన్షియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్ కావాల్సిన అవసరాలు అనేవి క్లాస్‌కి సంబంధించిన అవసరాలు ఏంటి అనేది తీరుస్తుంది. అంటే ఒక పిల్లవాడికి కావాల్సిన రకరకాల అవసరాలు తీర్చే ఇన్‌స్ట్రక్షనే డిఫరెన్షియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్టిక్యులర్ స్టూడెంట్ అవసరాలు మాత్రమే తీర్చేలాగా బోధన చేస్తే, ఒక స్టూడెంట్‌కి బోధన చేస్తే దాన్ని ఇండివిడ్యువల్ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. నెక్స్ట్ డిజబిలిటీ రిలేటెడ్ బ్యారియర్స్ అడాప్టివ్. చూడండి డిజబిలిటీ రిలేటెడ్ బ్యారియర్స్‌కి సంబంధించిన అవరోధాలు తొలగడానికి అడాప్టివ్ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. సో, సపోజ్ పాఠశాల వాతావరణం మార్చడం, క్లాస్ రూమ్ వాతావరణం మార్చడం అలాంటివన్నమాట. టెంపరరీ హెల్ప్ తీసుకునేది స్కాఫోల్డింగ్ అంటాం. స్కాఫోల్డింగ్ తెలుసు కదా! పిల్లల్ని గాని, మనం గాని కొంచెం మద్దతిస్తాం. వెంటనే వాళ్ళు నేర్చుకుంటారు. సపోర్ట్ గ్రాడ్యుయల్లీ రిమూవ్డ్. సో, కొంచెం సపోర్ట్ చేస్తాం. క్రమేణా దాన్ని ఆపేస్తాం అనమాట. దాన్ని మనం ఫేడింగ్ అని పిలుస్తాం. ఇది చాలా సార్లు మనం నేర్చుకున్నాం. ఆల్ లెర్నర్స్ లేదా యాక్సెసిబిలిటీ. అందరూ కూడా విద్యార్థులు యాక్సెసిబిలిటీ అంటే నేర్చుకోవడం క్లాస్ రూమ్‌లో ఉన్న అందరు విద్యార్థులకి ఉపయోగపడే బోధన ఏదంటే యూడీఎల్. ఇది లేటెస్ట్ మోడల్. ఎక్స్‌ట్రా హెల్ప్ ఫర్ డిఫికల్టీ అంటే ఏదైనా సహాయం చేయాలంటే డిఫికల్ట్‌గా ప్రాబ్లమ్ ఫీల్ అయితే అప్పుడు దాన్ని మనం రెమెడియల్ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. అందరు పిల్లలు ఒకే విధంగా పెర్ఫార్మన్స్ చేయలేరు. కొంతమంది బిలో యావరేజ్ వాళ్ళు, అలాగే డల్లర్స్ కూడా ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళకి ఏదైనా ఒక స్కిల్ నేర్పిస్తే దాన్ని మనం రెమెడియల్ టీచింగ్ అని అంటాం. ఎక్కువగా మీకు ఇలాంటివి ఇస్తాడు. రెమెడియల్ టీచింగ్, యూడీఎల్, అలాగే మల్టీసెన్సరీ అప్రోచ్, ఫేడింగ్, స్కాఫోల్డింగ్ ఈ పదాలు లేకుండా పేపరే ఉండదు. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ వే టు ఓవర్‌కమ్ డిజబిలిటీ. డిజబిలిటీని అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అంటే కాంపెన్సేటరీ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. కాంపెన్సేటరీ అంటేనే ప్రత్యామ్నాయ బోధన. నెక్స్ట్ టీచర్ క్లియర్‌లీ డెమాన్‌స్ట్రేట్స్ అండ్ గైడ్స్. క్లియర్‌గా డెమాన్‌స్ట్రేట్ చేస్తాడు. అంటే ప్రదర్శనా పద్ధతి అని పిలుస్తాం. దీన్ని డైరెక్ట్ ఎక్స్‌ప్లిసిట్ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. ఇక్కడ గైడ్ చేస్తూ ఉంటాం. డెమాన్‌స్ట్రేట్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం డైరెక్ట్ మెథడ్ లేదా ఎక్స్‌ప్లిసిట్ మెథడ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ లెర్నింగ్ విత్ క్లాస్‌మేట్స్ పీర్ మీడియేటర్ ఇన్‌స్ట్రక్షన్. క్లాస్‌మేట్సే నేర్పిస్తే మనకి పీర్ మీడియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్ అని పిలుస్తాం. వీటి మీద బిట్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 2 టీచర్స్ ఇద్దరు టీచర్ కలిపి బోధిస్తే కో టీచింగ్ అని అంటాం. లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ నేర్చుకుంటే ఎక్స్పెరిమెంటల్ ఇన్‌స్ట్రక్షన్ అని పిలుస్తాం. క్వెషన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఆన్సర్‌ని తెప్పిస్తే ఎంక్వైరీ బేస్డ్ ఇన్‌స్ట్రక్షన్ అని పిలుస్తాం. క్వెషన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆన్సర్స్‌ని మనం తెప్పిస్తే ఎంక్వైరీ బేస్డ్ ఇన్‌స్ట్రక్షన్ అని పిలుస్తాం. సో, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఎప్పుడు ఏదో ఒక బిట్ అడుగుతూనే ఉంటాడు. డైరెక్ట్ మెథడ్ ఓకే. అంటే డైరెక్ట్ మెథడ్ అంటే డెమాన్‌స్ట్రేషన్ మెథడ్. అంటే డెమాన్‌స్ట్రేట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మన క్లాస్ రూమ్‌లో చెప్పే బోధన ఎక్కువగా ఈ డెమాన్‌స్ట్రేషన్ డైరెక్ట్ మెథడ్ ఉంటది. మనం ఓరల్ టీచింగే ఇస్తాం. చేస్తూ చేసేవి అంటే ల్యాబ్‌లో చేస్తూ చేసేదాన్ని మనం అదే ప్రయోగశాల పద్ధతి అని పిలుస్తాం. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని పిలుస్తాం. లెర్నింగ్ బై డూయింగ్ అని పిలుస్తాం. ఇవి దీనికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ సంబంధించినవి. మిగతావి ఏవి ఇచ్చినా సరే మీరు రాయొచ్చు అని ఇక్కడ నోట్స్ ఇచ్చాం. ఇక్కడ ఆన్సర్ తెలుసు కదా! ఏంటది? ఒకటే పాజిటివ్ ఉంది. ఆప్షన్ 4. నెక్స్ట్ ఇన్వాలంటరీ రిథమిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ద ఐ ఆర్ ఐస్ యాస్ నోన్ కాజ్ ఈస్ కాల్డ్. అంటే కన్ను లేదా కళ్ళకి అసంకల్పిత రిథమిక్ కదలికలు కలిగి ఉండి కారణం లేని దాన్ని ఏమంటాము? అంటే ఇక్కడ గ్లకోమా, క్యాటరాక్ట్, ట్రకోమా, నిస్టగ్మాస్. సో, ఇక్కడ 3 డిసీజులు ఇచ్చాడు. కానీ ఇక్కడ అసంకల్పిత రిథమిక్ కదలికలు ఈ పదాలు వాడారు గనుక దీన్ని నిస్టగ్మస్ అని పిలుస్తాం. ఇక్కడ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. గ్లకోమా, క్యాటరాక్ట్, ట్రకోమా అనేవి కళ్ళకి సంబంధించిన వివిధ రకాల డిసీజులు.
నీటి కాసులు, క్యాటరాక్ట్ తెలిసిందే మనకి, ఇవన్నీ పదాలు మనం చదువుకున్నాం. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటాం. ద ఐబాల్ ఈజ్ 23 to 24 మిల్లీమీటర్ ఇన్ లెంత్ అని అన్నారు. చూడండి, కంటికి సంబంధించిన, చెవికి సంబంధించిన మెజర్మెంట్స్ మీకు నోట్స్ ఇవ్వబడింది. అవి చదవాలి. వాటి ద్వారా మనం కొంచెం ఎలిమినేషన్ ద్వారానైనా సరే వీటిని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ద ఐబాల్ ఏమో 23 నుంచి 24 మిల్లీమీటర్లు ఉంటుంది అన్నాడు, కరెక్ట్. అలాగే రెటీనా మైక్రోఫోన్లో పనిచేస్తుంది అన్నాడు. రెటీనా మైక్రోఫోన్లో పనిచేయదు. ఓకేనా. అందుకే ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్ ఇక్కడ. అలాగే కొన్నిసార్లు మిల్లీమీటర్లు తప్పిస్తాడు, 32 to 42 అని అడుగుతాడు అనమాట. అంటే ఇలా తప్పిస్తాడు. ఈ రెండోది కరెక్ట్ ఇస్తాడు. అట్లా కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి. జాగ్రత్త చూసుకోవాలి. కొన్ని బిట్లు ఏ అండ్ బి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్, ట్రాకింగ్ సమస్యలు గల విద్యార్థులు ఇది దోహదపడను. మనం టైపోస్కోప్ గురించి ఇచ్చాను. ఇది ఆల్రెడీ టైపోస్కోప్ మీద రెండోసారి బిట్ ఇచ్చాడు. టైపోస్కోప్ మీద రెండోసారి బిట్ ఇచ్చాడు. ట్రేసింగ్ సమస్యలు అనమాట. ఓకేనా. ట్రేసింగ్ సమస్యలు గుర్తించండి. అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఉంది ఒక లైన్, ఇంకొక లైన్ ఉంది. ఇలాగా ఎక్కువ లైన్స్ ఉన్న చూద్దాం. చూడండి, ఇక్కడ ఎక్కువ లైన్స్ ఉన్నాయి, దగ్గర దగ్గరగా ఉన్నాయి. వీటిని చదవాలి. చదవలేక అంటే ఒకటి చదివితే మళ్ళీ ఇక్కడ స్కిప్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఆ లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించిన పిల్లలు ఏం చేస్తారు, ఆ ట్రేసింగ్ అంటే ఒక టైపోస్కోప్ అనేది ఉంటుంది. ఇట్లా ఒక కార్డ్బోర్డ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. దీన్ని ఇలా పెడితే దాని అంటే ఈ లైన్ మీద ఇలా పెడితే ఒక్క లైనే కనిపిస్తుంది, మీకు ఇదంతా బ్లాక్ అయిపోద్ది అనమాట. సో కనిపించు, ఈ లైన్ మాత్రమే చదువుతాడు వాడు. దాన్ని మనం ట్రేసింగ్ అంటాం. ఓకే. అలా చేస్తే అలాంటి దానికి అంటే అలాంటి సహాయ ఉపకరణాన్ని ఏమంటామంటే మనం టైపోస్కోప్ అని పిలుస్తాం. ఎయిడ్ని మనం టైపోస్కోప్ అని పిలుస్తాం. ఇక్కడ ట్రాకింగ్ సమస్యలు అనేసరికి వాచ్లో పెట్టొచ్చు కదా, ట్రాక్ చేయొచ్చు కదా అని అంటాం. అంటే ట్రాకింగ్ అనేసరికి మనకి ఏంటి, సెల్ ఫోన్ ట్రాకింగ్ ఇలాంటి పదాలు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ అది అడగలేదు. టైపోస్కోప్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డయాగ్నోస్ ఫీల్డ్ డిఫెక్ట్స్ ఇన్ క్రానిక్ సింపుల్ గ్లకోమా అండ్ స్కోటామాస్ త్రూ అని అడిగాడు. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డయాగ్నోస్ ఫీల్డ్ డిఫెక్ట్స్ ఇన్ క్రానిక్ సింపుల్ గ్లకోమా అండ్ స్కోటామాస్ త్రూ. అంటే దీర్ఘకాల నేత్ర రోగాలైన నీటి కాసులు, స్కోటామాలోని క్షేత్ర లోపాలను దీని ద్వారా నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే మనం ఐడెంటిఫై చేసి నిర్ధారించడానికి ఉపయోగపడేది ఏంటి. ఇక్కడ మెడాక్స్ రాడ్ టెస్ట్, అలాగే బెర్రమ్స్ స్క్రీన్ టెస్ట్ ప్లస్ లెన్స్ టెస్ట్, ద హార్డీ ర్యాండ్ రెక్లర్ టెస్ట్. ఈ టెస్టులు ఇవన్నీ కూడా నీట్ బయాలజీకి సంబంధించి ఉంటారు కదా, జువాలజీ చదివిన వాళ్ళు ఎక్కువగా చదువుతారు. దీనికి సంబంధించిన చిన్న ఎక్స్ప్లెనేషన్. కొన్ని టెస్టులు, కొన్ని మెయిన్ యూజ్ ఇక్కడ ఇచ్చాను, అది మీరు చదవండి. టెస్ట్ మెడాక్స్ రాడ్ టెస్ట్. మెడాక్స్ రాడ్ టెస్ట్ అనేది ఈ టెస్ట్ ఆక్యులర్ అలైన్మెంట్ హెటెరోఫోరియా, ఇది దీనికోసం ఈ టెస్ట్ వాడతాం. నెక్స్ట్, బెరమ్స్ లేదా జెరమ్స్ టెస్ట్, ఏదో ఒకలాగా పలకండి. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇది దేనికంటే డిటెక్ట్స్ విజువల్ ఫీల్డ్ డిఫెక్ట్స్ అండ్ స్కోటామాస్ ఎస్పెషల్లీ ఇన్ గ్లకోమాలో దీన్ని వాడతారు ఐడెంటిఫై చేయడానికి. ప్లస్ లెన్స్ టెస్ట్, ఇది రిలేటెడ్ టు నియర్ విజన్ లేదా అకామిడేషన్ అసెస్మెంట్ అని పిలుస్తాం. అంటే దగ్గర దృష్టికి సంబంధించింది ప్లస్ లెన్స్ టెస్ట్. అలాగే హార్డీ ర్యాండన్ రెక్లర్ టెస్ట్, హెచ్ఆర్ఆర్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ కలర్ విజన్కి సంబంధించిన టెస్ట్. ఇది ఇంకా ఎక్స్ట్రా ఒక 2 ఇచ్చాము. ఇవి నోట్స్లో రాసుకోవాలి. సో ఇవి ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి లేదా డిఫికల్టీ పేపర్ లెవెల్ని పెంచడానికి ఇలాంటివి అడుగుతాడు. జాగ్రత్తగా మనం చదువుకోవాలి. మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. బెరమ్ టెస్ట్ అనేది దేనికోసం అని అడుగుతాడు. ఓకేనా. స్కోటామాస్ ఎస్పెషల్లీ గ్లకోమాకి సంబంధించిన టెస్ట్. ఇక్కడ మనకు అడిగింది క్రానిక్ సింపుల్ గ్లకోమా అండ్ స్కోటామాస్ అడిగాడు కనుక దీని ఆన్సర్ బెరమ్ లేదా జెరమ్స్ టెస్ట్, జెరమ్ స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్, మ్యాచ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కోర్ కరికులం అండ్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. ఖచ్చితంగా ఇస్తాడని చెప్పాను, అట్లానే ఇచ్చాడు. కోర్ కరికులంకి ఎక్స్పాండెడ్ కోర్ కరికులంకి మీకు ఎస్ఎస్ అండ్ రీజనింగ్లో మీకు ఇలా బిట్ ఫ్రేమ్ చేసాం. ఇక్కడేమో మనకి మ్యాచింగ్ టెస్ట్ వచ్చింది. ఓకేనా. కోర్ కరికులం అంటే మన సాధారణ సిలబస్, ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అంటే అదనపు సహాయం చేసే సిలబస్ అనమాట అనుకోండి. వాటి గురించి చాలా ఉంటాయి. ఎక్స్పాండెడ్ కోర్ కరికులంలో 9 భాగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్ద వీడియోనే చేశాను, అది మీరు వినొచ్చు. కోర్ కరికులంలో అనేసరికి చెప్పాం కదా, రీడింగ్, స్పీకింగ్, మామూలుగా మనకుండే సిలబస్లో చేసే టీచింగ్ బోధనలో మనకు కనబడేవి ఇవి, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో 1కి బీసీ లేదా సిబి ఉండాలి. 1కి సిబి అని ఉండాలి. ఆప్షన్ నెంబర్ 4లో ఉన్నట్టుంది. బీసీ అని ఉంది. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ మనకి. నెక్స్ట్, ఎక్స్పాండెడ్ కోర్, ఇందులో ఓరియంటేషన్, మొబిలిటీ, సోషల్ ఇంటరాక్షన్ స్కిల్స్ ఇలాంటివి వస్తాయని చెప్పాం. ఇందులో 9 అంశాలు ఉన్నాయి. ఈసీసీలో 9 అంశాలు ఉంటాయి. అంతకుముందు ఈసీసీ అనగానేమి అనేవాడు. ఆ లెవెల్ ఆఫ్ బిట్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ దాంతో పాటుగా ఎలాంటి బిట్స్ ఇస్తాడని చెప్పాను. పూర్వకాలం పోయింది. ఈసీసీ అనగానేమి విస్తరించండి అలాంటివి ఎక్కడో వస్తాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ టాక్టైల్ మ్యాప్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. టాక్టైల్ మ్యాప్స్ను తయారు చేయడానికి, ఎంబోజ్డ్ మ్యాప్స్ను తయారు చేయడానికి ఉపయోగపడేది ఇది. స్వెల్ పేపర్, ఎలివేటర్, థెర్మోఫార్మ్, జూమ్ మ్యాప్స్. ఇవి ఎక్కడో ఒకసారి బిట్ ఇచ్చినట్టు ఉంది. థెర్మోఫార్మ్ గురించి మనం చెప్పుకున్నాం, అదే దీనికి యొక్క ఆన్సర్. టాక్టైల్ మ్యాప్స్ గురించి మనకి బిట్ వచ్చింది. సో దాని కాన్సిక్వెన్స్గా అంటే అదే ఏరియాలో చదివితే ఈ బిట్ వచ్చింది. అట్లా మీరు
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయడం ద్వారా ఇలాంటి బిట్స్ మనం చేస్తాం. సుగమ పుస్తకాలయ ఎన్నోసార్లు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ యాక్సెసిబుల్ బుక్స్ స్పెషల్లీ ఫర్ ఎవరి కోసం అంటే బ్లైండ్ పిల్లల కోసం లేదా పీపుల్స్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. సో ఇక్కడ భారతదేశంలోని అతిపెద్ద సుగమ్య పుస్తకాలయ ఎక్కడుంది ఏంటి మొట్టమొదటి సుగమ్య పుస్తకాలయ దీని గురించి మొత్తం హిస్టరీయే చదవాలి మీరు ఈసారి. నెక్స్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్లైండ్ క్రికెట్ గురించి ఇచ్చారు. అసలు ఊహించిన లేదు మనం ఏంటి పీఈటీ సార్లు బ్లైండ్ క్రికెట్ రూల్స్ అవన్నీ కనుక్కోవడానికి అయినా ఇచ్చారు. తప్పదు చదవాల్సిందే. నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక మొత్తం మీకు బ్లైండ్ క్రికెట్ రూల్స్ అంతా నోట్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. బ్లైండ్ క్రికెట్ అడాప్టెడ్ సో దట్ ప్లేయర్స్ విజువల్లీ ఇంపైర్మెంట్ కెన్ ప్లే క్రికెట్. ప్లేయర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ B1, B2, B3 3 రకాలుగా మనకి ఆటగాళ్ళు ఉంటారు ఇక్కడ. B1 కేటగిరీ, B2 కేటగిరీ, B3 కేటగిరీ. ఎలా అంటే అకార్డింగ్ టు దేర్ లెవెల్ ఆఫ్ విజన్, అంటే వాళ్ళకి బ్లైండ్ విజన్ అనేది కంప్లీట్ బ్లైండా లేక పార్షియల్ బ్లైండా ఇంకా తక్కువ చూపున్న వాళ్ళ, సపోజ్ ఒక కన్ను కనిపించిన వాళ్ళు ఇలా ఉంటారు, తక్కువ చూపున్న వాళ్ళు B3 కేటగిరీలు ఉంటారు. B2లో పార్షియల్ బ్లైండ్ వాళ్ళు ఉంటారు. B1లో కంప్లీట్ బ్లైండ్ ఉంటారు అనమాట. అలాగా ఎవరికి ఎవరు అనేది కూడా మ్యాచింగ్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఇచ్చాను. ఇది నెక్స్ట్ మ్యాచింగ్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. 100% వీటి మీద వస్తాయి మళ్ళీ. ఓకే, కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అక్కడ అని ఇచ్చారు. సో ఇందులో రెండు కూడా మనకి కరెక్టే. ప్రతి వ్యక్తి క్రికెట్ జట్టుకు 11 మంది ఉంటారు. విజన్ ఇన్ బోత్ ఐస్ ఆర్ 1 ఐ. ముఖ్యంగా కంటిలో పెద్ద నిర్మాణం లోపం లేకపోయినా బెస్ట్ కరెక్టెడ్ విజన్ తగ్గి ఉండవచ్చు. అంటే లోపల స్ట్రక్చర్ అనమాట, కంటిలో ఉండే భాగాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవచ్చు, పుట్టి నుంచి అలా ఉండొచ్చు. సో అలాంటి కండిషన్ మనం అంబ్లియోపియా అని పిలుస్తాం, లేజీ ఐ అని కూడా పిలుస్తాం దీని మీద ఇంకా మీరు బుక్స్లో చదవండి. నెక్స్ట్ బిట్ టెక్నాలజీ. ఆప్టాకాన్ ఇండెక్స్ 4x4 ప్రో అలాగే సూపర్ బ్రెయిలీ శామ్ అని ఉంటుంది. సో ఇందులో మనం ఆప్టాకాన్ గురించి మెటీరియల్ ఇచ్చాను. ఆప్టికల్ టాక్టైల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆప్టికల్ టాక్టైల్ అని ఉంటుంది. అది ఎక్కడుంటే అక్కడ ఆన్సర్ 1కి C ఉండాలి. నెక్స్ట్ ఇండెక్స్ 4x4 ప్రో అంటే ఏంటంటే బ్రెయిల్ ప్రింటర్. ఇది 4x4 ఇది ఒక బ్రెయిల్ ప్రింటర్. అలాగే సూపర్ బ్రెయిలీ కంప్యూటర్ కమాండ్స్ అనమాట. ఇది సూపర్ బ్రెయిలీ అంటే కంప్యూటర్ కమాండ్స్ ప్రొడ్యూస్ బ్రెయిల్ టెక్స్ట్ బుక్స్ క్యాపబుల్ ప్రొడ్యూసింగ్ స్పీచ్ అలాగే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటర్ కమాండ్స్. ఇక్కడ కంప్యూటర్ అని వాడడం కనుక సూపర్ బ్రెయిలీ. చూడండి, సూపర్ కంప్యూటర్ కొన్ని అలా గుర్తించినా సరే 3కి D మీరు ఆప్షన్ చేయాలి. శామ్ అనేది స్పీచ్. ఓకేనా, శామ్ అనేది స్పీచ్కి సంబంధించిన క్యాపబుల్ టు ప్రొడ్యూసింగ్ స్పీచ్ అంటే టెక్స్ట్ ఇస్తే స్పీచ్ని ప్రొడ్యూస్ చేయగలదు. దీన్ని మనం శామ్ అని పిలుస్తాం. ఇట్లా సో 1కి C ఉండాలి. అలాగే 2కి D, 2కి ఏంటది టెక్స్ట్ బుక్ బ్రెయిలీ టెక్స్ట్ బుక్ 2కి A ఉండాలి. అలాగే సూపర్ బ్రెయిలీ అనేది ఆప్షన్ D ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటర్ కమాండ్స్. శామ్ అనేది క్యాపబుల్ టు ప్రొడ్యూసింగ్ స్పీచ్. ఇది మనకి ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ ఎబిలిటీ టు మూవ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఈస్ కాల్డ్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదిలే సామర్థ్యాన్ని ఏమంటామంటే మాడిఫికేషన్ అంటే కాదు. ఎన్నోసార్లు నేర్చుకున్నాం మనం మాడిఫికేషన్ పదం ఉంటుందని. నెక్స్ట్ మార్టాలిటీ కాదు. మార్టాలిటీ అంటే అమరత్వం. మాడిఫికేషన్ అంటే మార్పులు చేయడం. అలాగే ఓరియంటేషన్ అంటే మీకు సహాయం చేయడం. ఓరియంటేషన్ అంటే ఆల్మోస్ట్ ఇది హెల్పింగే, అంటే ఇన్స్ట్రక్షన్ ద్వారా లేదా సహాయ సూచనల ద్వారా ఒకరికి హెల్ప్ చేయడం, లేదా ఒక పరికరాన్ని కనిపెట్టిస్తే దాని ద్వారా అతను దాన్ని హెల్ప్ తీసుకొని కదులుతూ ఉండడమో లేదా మాట్లాడుతూ ఉండడమో చేస్తాం. అలాంటి వాటిని మనం ఓరియంటేషన్ అంటాం. ఈ 3 కాదు. 4 చూడండి, మొబిలిటీ. సింపుల్ బిట్ ఇది. ఎక్కువగా ఓరియంటేషన్ అని పెట్టేస్తారు ఆన్సర్. ఓరియంటేషన్ అంటే సహాయ పరికరాలు అందించడమే ఓరియంటేషన్, లేదా వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా సహాయం చేస్తే ఓరియంటేషన్ అంటాం. ఓరియంటేషన్ అంటే మనకు తెలుసు, ఓరియంటేషన్ 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. సపోజ్ రేపు స్లాష్ అనే ఒక టెస్ట్ పెట్టబోతున్నాం. దీనికి సంబంధించిన ఓరియంటేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎలా కండక్ట్ చేయాలి, ఎంతమంది పిల్లలు కండక్ట్ చేయాలి, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్, ఇవన్నీ మనం చెప్తే దాన్ని ఓరియంటేషన్ అని అంటాం. అంటే దానికి సంబంధించిన అవగాహన కల్పించడమే ఓరియంటేషన్. మీకు వీడియోస్లో చెప్పాను, ఓరియంటేషన్ అంటే అవగాహన కల్పించడం, మొబిలిటీ అంటే కదలిక. ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ఈ మన O&M టెక్నిక్ అంటాం. O&M అంటే ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ. సో అవగాహన కల్పిస్తూ దేని మీద ఎలా కదలాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఏ వైపుకి ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ టెక్నిక్లో బిట్ వస్తుందని చెప్పి సింపుల్ బిట్ ఇచ్చాడు. ఓకేనా, అందులో కేన్ టెక్నిక్స్ నుంచి నెక్స్ట్ డిఎస్సిలో గ్యారంటీగా బిట్ వస్తుంది, చదవాలి. ఇక్కడ మొబిలిటీ ఆన్సర్. సో ఇవి 150 బిట్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 91 to 150 60 బిట్స్ అయ్యాయి. ఈ బిట్స్ చాలా బాగా ఇచ్చారు, డిఎస్సి లెవెల్ ఇచ్చారు. ఇదే ఏరియాలో మీరు మళ్ళీ చదువుతూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.